ఆరుద్ర గారికి అభ్యుదయ కవిగా ఎంత కీర్తి ఉందో సాహిత్య విమర్శకుడుగా, సాహిత్య చరిత్రకర్తగా, పరిశోధకుడుగా కూడా అంత గుర్తింపు, అంత కీర్తి ఆంధ్ర సాహిత్య రంగంలో ఉంది. దాదాపు 1000 సాహిత్య వ్యాసాలు రచించినటువంటి రచయిత. సాహిత్య వ్యాసానికి శాస్త్రం, కళ ఈ రెండు కన్నుల్లాగా ఆయన అమర్చారు. చెప్పే దాంట్లో ప్రామాణికత్వం, చెప్పే వైఖరి రెండు ఆరుద్ర రచనలో జీవాల్లాగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇంతవరకు వెలిసినటువంటి ఆంధ్ర సాహిత్య చరిత్రలో ప్రజల హృదయాలని అలరించి సామాన్య పాఠకుడు కూడా ఆనందంతో, ఆసక్తితో చరిత్రలో ఉన్న గూఢ రహస్యాలను కూడా తెలుసుకోగలిగేటట్లుగా అత్యంత సరళ భాషలో ఆసక్తికరంగా రచించిన సాహిత్య చరిత్ర కూడా ఒక కళ, సాహిత్య చరిత్ర రచన కూడా ఒక కళ అని నిరూపించినటువంటి ఆరుద్ర గారు ఆంధ్రుల అభిమానాన్ని చొరగొన్నారు. సాహిత్యాన్నే కాకుండా లలిత కళల్లో నాట్యం, సంగీతం, శిల్పకళ, వాస్తుకళ, ఒక విధంగా నాటక ప్రక్రియలు ఇతర దేశాల్లో రామాయణం మొదలైనటువంటి కథలు తీసుకున్నటువంటి నాటకాలు, కథలు ఇతర దేశాల్లో ఎలా వ్యాప్తి చెందాయి అన్న దృక్పథం, ఒక తెలుగు భాషలోనే కాకుండా ఇంగ్లీష్లో తదితర భాషల్లో కూడా ఈ పరిశోధన ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నటువంటి పండితులు, పండిత విమర్శకులు, పండిత పరిశోధకులు ఆరుద్ర. వారి పరిశోధన వ్యక్తిత్వాన్ని సాహితీ లోకానికి పరిచయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఆరుద్ర గారు, మిమ్మల్ని పరిశోధకులుగా పరిచయం చేసుకోవాలనే కోరికతో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తప్పకుండా. మీరు సాహిత్య విమర్శకులుగా రంగంలోకి ప్రవేశించేటప్పుడు సాహిత్య విమర్శ ఏ పరిస్థితుల్లో ఉంది? మీరు సాహిత్య విమర్శను ఏ త్రోవల్లో నడిపించారు? మీకు సంతృప్తికరమైనటువంటి సాహిత్య విమర్శ ఏ రంగాల్లో జరిగినట్లుగా మీరు భావిస్తున్నారు? సాహిత్య విమర్శ నేను సాహిత్యంలో కళ్ళు తెరిచిన తర్వాత చూస్తే పండితులు సాధుపాఠాలు, అసాధుపాఠాల గురించి బుర్రబద్దల కొట్టిన స్థితిలోనే ఉంది. కవి ఏ దృక్పథంతో రాశాడు, ఏమిటి చెబుతున్నాడు అన్నది కాకుండా సమాజంలో అతనుకున్న స్థానం ఏమిటి, అది ఏ వర్గాన్ని ప్రతిఫలిస్తుంది అన్నవి ఏమీ చెప్పలేదు. నేను సాహిత్య విమర్శ చదువుకున్నది కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వ విచారతత్వం. ఒక విధంగా కట్టమంచి రామలింగారెడ్డి గారు పూర్వం మీరు చెప్పినటువంటి మాటలోనే ఏ సాహిత్య చరిత్రలో, విమర్శ చరిత్రలోనైనా మొట్టమొదట గ్రంథ పరిష్కారం ఏర్పడుతుంది, టెక్స్చువల్ క్రిటిసిజం. బహుశా మహాభారతం మొదలైనటువంటి గ్రంథాలను పరిష్కరించి, ప్రచురించి, వాటిని గురించి పరిచయాత్మకమైన వ్యాసాలు రాస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరన్నటువంటి విమర్శ తప్పదేమో. తప్పదు, కానీ సాహిత్య వ్యాసాల గురించి చెప్తున్నాను. ఇది గ్రంథ పరిష్కరణలో ఉండేవి, ఇది వేరు. మనకి కవిత్వాన్ని తూచే రాళ్ళు మన దగ్గర చాలా తక్కువ. ఏది నిజమైన కవిత్వం అన్నది తూచడానికి కవిత్వ తత్వ విచారం అన్నదే ముందు ఇది చేసింది. ఒక కవిని సర్వతోముఖంగా పరిశీలించి చెప్పడం అన్నది రాళ్లపల్లి అనంతకృష్ణ గారి వేమన వ్యాసాల్లో వచ్చింది. ఇవి నేను అధ్యయనం చేసుకున్నాను. అసలు నేను సాహిత్య చరిత్ర రాయడానికి, సాహిత్య పరిశోధనలు మొదలెట్టడానికి కారణం చెప్తాను. నేను అభ్యుదయ రచయితగా ఉన్న తర్వాత జర్నలిస్టుగా పనిచేశాను, వారపత్రికల్లో పనిచేశాను, దినపత్రికల్లో పనిచేయబోతున్నప్పుడు ఒక రాని దినపత్రికలో నాకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ యజమాని, ఆ సంపాదకుడు రోజు నేను వెళ్ళి ఆయన్ని ప్రాణాలు తీస్తూ ఉంటే నా బాధపడలేక నన్ను సినిమా కంపెనీలో పెట్టాడు. అందుకు సినిమాల్లో చేరాను. సినిమాల్లో చేరినప్పుడు కూడా సినిమా కథలు ఎలా రాస్తారు అన్నది చదువుకున్నాను కాబట్టి సరిపోయింది. ఒకనాడు నేను పనిచేస్తున్న కంపెనీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీకి కేవీ రెడ్డి గారు వచ్చారు. కేవీ రెడ్డి గారు వస్తున్నప్పుడు కేవీ రెడ్డి గారితో మాట్లాడుతూ, రెడ్డి గారు, మీరు భక్త పోతన తీశారు, యోగి వేమన తీశారు, కవి తిక్కన తీయకూడదా అని.
అందులో కథే ఉందబ్బా అన్నాడు. అనేసరికి అప్పటికప్పుడు ఆయన కథ చెప్పాలి కాబట్టి కవితెక్కన గారు చాలా గొప్పవాడండి, భారతం రాశాడు, దాన్ని ఏమో 15 పర్వాలు పూర్తి చేశాడు. ఆ తర్వాత కటకతిక్కన ఉన్నాడు, కటకతిక్కను చాలా యుద్ధాలు చేశాడు. ఇవన్నీ ఇందులో ఆడవాళ్ళకి పట్టేది ఏముందప్ప అన్నాడు. సినిమా కథ ఆడవాళ్ళకి పట్టారు, వాళ్ళు డబ్బిస్తారు. అసలు కవితెక్కన గారి కథ ఏమిటో నాకు తెలియదు. తీస్తే బాగుంటుంది అని అనుకున్నాను కానీ కథ చెప్పంటే ఈ లోపల ఎవరో వచ్చారు అనేసరికి నేను మీకు కథ చెప్తానండి, ఒకనాడు ఎప్పుడైనాను చాలా బోల్డంత కథ ఉందని ఆకాశపురాణం చెప్పేసి తిక్కన గారి మీద చదవడం మొదలెట్టాను. ఒక విధంగా మీరు తిక్కన అనగానే నాకు జ్ఞాపకం వచ్చింది. ఆధునిక కవులకు ఒక విధంగా ప్రేరణ కల్పించినటువంటి కవిత్రయాన్ని పేర్కొనండి అని శ్రీశ్రీ గారిని అడిగినప్పుడు తిక్కన, వేమన, గురజాడ మాకు కవిత్రయం లాంటి వాళ్ళు ఆయన చెప్పారు. అదే దృక్పథం మీకు కూడా ఉందని అనుకుంటుంది. కానీ శ్రీశ్రీతో ఒక చిన్న సవరణ చేయాలి. శ్రీశ్రీ మొట్టమొదట మా గోత్రం ఇది అని ప్రవర ఋషుల పేర్లు వేరే చెప్పాడు. నారాయణబాబు తన ప్రవర చెబుతూ వేరే ఋషుల పేర్లు చెప్పాడు. గాని అభ్యుదయ సాహిత్యం వేళ్లు ఉనుకున్న తర్వాత, విప్లవ పంథాన్ని సంతరించుకున్న తర్వాత, దాని మీద పయనిస్తున్న తర్వాత శ్రీశ్రీ తిక్కన, వేమన, గురజాడ అన్నాడు. శ్రీశ్రీ సూత్రప్రాయంగా అన్న మాటకి నేను కారణాలు ఇది చేస్తూ చాలా వ్యాసాలు రాశాను. తిక్కన మొట్టమొదటి తెలుగు కవుల్లోనూ నా దేశం కోసం నేను రాస్తున్నానన్నాడు. ఆంధ్రావళి మొట్టమొదటి జనం అన్నది మాట వచ్చింది తిక్కన గారి నోట. మిగతా కవులందరూ వాళ్ళ పోషకుల కోసం రాసిన వాళ్ళు. అభ్యుదయపరం అన్నది మన పాత కావ్యాల దగ్గర నుంచి ఉంది. ఇవాళ మీకు కొత్త దృక్పథం కాదని చాలా మంది అంటూ ఉంటే వాళ్ళకి చెప్పాను. ఏమిటంటే అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నాయనర్పం పోను కావ్యం వరకు కథాక్రమం పెట్టిదని అని రాస్తారు. ఇది అభ్యుదయం కాకపోతే మరేమిటన్నాడు. నేను చెప్పా, అయ్యా మీరు ఆ ఒక్క మాట తీసుకున్నారు, దాని ముందు వెనకాల చూడలేదు. దానికి ముందు షష్యంతాలు ఉంటాయి. ఆ షష్యంతాల్లో ఇలాంటి వాడికి అలాంటి వాడికి అలాంటి వాడికి అభ్యుదయం అన్నాడుగా తప్పించి జనానికి అభ్యుదయం అని చెప్పలేదు, తనకు అభ్యుదయం అని చెప్పలేదు. పోషకుడికి అభ్యుదయమే అది. మనం కావాల్సింది జనమంతటినీ తీసుకోవాలి. జనమంతటినీ తీసుకున్న వాళ్ళు తిక్కన గారు, జనమంతటినీ తీసుకున్నవాడు వేమన గారు. ఇక్కడ మాకు ఒక అనుమానం, సంప్రదాయం మీద తిరుగుబాటు కానివ్వండి, లేకపోతే భాష మీద తిరుగుబాటు కానివ్వండి, భావం మీద తిరుగుబాటు కానివ్వండి, మరి ప్రాచీన కాలంలో శివకవులు ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు మరి మీకు శివకవులు ఆదర్శం కావాలి కానీ తిక్కన ఎలా ఆదర్శం? అప్పటికి శివకవుల మీద నేను చదవలేదు. మీకు చెప్తున్నాను కదా, నా పరిశోధన ఎక్కడ మొదలైందంటే తిక్కన గారి మీద జీవితాన్ని రాస్తే బాగుంటుంది, సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు తిక్కన గారిని చదివాను. తిక్కన గారిని చదవడానికి నిర్వచనోత్తర రామాయణం చదివాను. అందులో ఆయన తన వంశం గురించి చెప్పుకున్నాడు, తండ్రి గురించి చెప్పుకున్నాడు. తిక్కన గారికి కేతన అంకితం ఇచ్చాడు, మిత్రుడు అంకితం ఇచ్చాడు శిష్యుడు. దశకుమార చరిత్ర, దశకుమార చరిత్రలో తిక్కన గారి వంశం అంతా వర్ణించాడు. జీవితాన్ని తీసుకోవాలి కదా. ఆ తర్వాత ఖడ్గతిక్కన, కవితిక్కన ఒకళ్ళే అని చాలా మంది భ్రమశి ఉంటారు. వీళ్ళు వేరు, వాళ్ళు పినతండ్రి పెద్దండ్రి పిల్లలు అని. ఖడ్గతిక్కన జీవితం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే కాటంరాజు కథకు వెళ్ళాలి. కాటంరాజు కథకు వెళ్ళిన తర్వాత నా రిసెర్చ్ అంతా ఎలా జరిగిందంటే, ఏ పుస్తకం అయినా తీసుకుంటే దానిలో అధోజ్ఞాపకల్లో ఏదైనా ఇంకో పుస్తకం పేరిస్తే ఆ పుస్తకం అంతా చదవడం. పరిశోధకుడుగా మీరు తిక్కన జీవితానికి సంబంధించిన వివరాలను గురించి సేకరించారు. ఈ కావ్యాలన్నింటినీ పరిశోధించి తిక్కన జీవితాన్ని తెలుగు వారికి అందించడానికి ప్రయత్నం చేశారు. అయితే తిక్కనలో మీకు స్ఫూర్తినిచ్చింది అతని జీవితమా, లేక అతని ప్రయోగమా, లేక అతని భాష, లేక అతని దర్శనమా? జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. జీవితంలో భాష ఉంటుంది, స్ఫూర్తి ఉంటుంది, ప్రయోగం ఉంటుంది. మొత్తం ఆయన దృక్పథం పూర్తిగా, కవిత్వం పట్ల అతని ఆశయాలు ఏమిటి, ఆయన దృక్పథం ఏమిటి. తను ఒక సిద్ధాంతాన్ని నమ్మినవాడు. శివకేశవులకి వేదాలని తొలగించి హరిహరనాథ తత్వాన్ని గుర్తించినవాడు. అప్పటికి మనకు వచ్చినటువంటి ఇదేమిటంటే, తిక్కన గారి కాలానికి తెలుగుదేశంలో జైనం ఉంది, బౌద్ధం ఉంది, వీరశైవం వచ్చింది. వీరశైవం అన్నది వైష్ణవం కూడా వస్తోంది. వీరశైవం ఏమిటి వచ్చిందంటే జైన బౌద్ధాల మీద వ్యతిరేకవాదానికి వచ్చింది. ఎందుకంటే జైనం, బౌద్ధం ఒకప్పుడు కులరహితమైనటువంటి మతాలు. కులాలేమోను వచ్చి ఈ కాలుష్యం జైనానికి వచ్చి పడింది.
బౌద్ధానికి వచ్చి పడింది. జైన శూద్రుడు మామూలుగా హిందూ శూద్రుడి కన్నా ఏమీ మెరుగులో లేడు. కర్మకాండని ముందు వ్యతిరేకించినటువంటి బౌద్ధం కానీ జైనం కానీ కర్మకాండలు వాళ్ళు ఆలోచించి ఇది చేయడం మొదలెట్టారు. వీటి మీద తిరుగుబాటు కింద వీరశైవం వచ్చింది. వీరశైవం వాళ్ళు లోకాయత మతాన్ని పూర్తిగా ఇది ఒప్పుకున్నవాళ్ళు. తద్దినాలు పెట్టక్కర్లేదు, కర్మలు చేయక్కర్లేదు, కులాలు లేవు, ఆడ మగ రెండే తేడాలు. అందులో కూడా వీళ్ళు భక్తులై శివభక్తులైతే పెళ్ళాం శివభక్తురాలయ్యి, మొగుడు శివభక్తుడు కాకపోతే పెళ్ళామేమో మొగుడినేమో విడాకులు ఇవ్వచ్చు అని పండితారాధ్యుడు శివతస్వరంలో రాశాడు. అంటే జీవిత విధానాన్ని వాళ్ళు నిర్దేశించారు శివకోలు. ఆ శివకోలు నిర్దేశించేటువంటి జీవిత విధానం పూర్తిగా ఒక అభ్యుదయ దృక్పథంలో ఉంది. మత ప్రచారం కోసం మతమే కవిత్వం అని భావించి రచించిన శివకోల కంటే హరిహరాద్వైతాన్ని ఆశ్వాసాంత పద్యాల వరకే పరిమితం చేసి కవిత్వాన్ని జీవితానికి ఒక ఉపదేశాన్ని ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో రచించిన తిక్కన మెరుగైన మీ అభిప్రాయం? కాదు, మెరుగని కాదు. ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఏమిటి? ఆయన తీసుకున్నది భారతం. భారత కథ చెప్పాలి. భారత కథలో చెబుతున్నప్పుడు కూడా తన అభిప్రాయాలకు కావాల్సిన దాన్ని పెంచాడు. కొన్ని చోట్ల కుదించాడు. మూల భారతంలోనూ లేనివి కొన్ని యాక్ట్ చేశాడు తన నిత్య జీవితంలో. భీముడు మల్ల యుద్ధం చేస్తున్నప్పుడు తెలుగువాడు యుద్ధం చేసినట్టే ఉంటుంది కానీ సంస్కృత భారతంలో ఉన్న భీముడిలా కనబడ్డు. తిక్కనలో ఉన్న గొప్పతనం అంటే నాటకీయత. ఆ నాటకీయత ప్రకారం తను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మహాభారతం మొదలైంది. తిక్కన నవ్వినా, యుద్ధం చేసినా, మాట్లాడినా, రాజనీతి ప్రదర్శించిన అంత తెలుగుదనం మూర్తిభవించిందని. తెలుగుదనం పూర్తిగా ఉంది, ఎందుకంటే సజీవ భాషలో రాశాడు ఆయన. తిక్కన తరువాత మీరు వేమనను మీరు బాగా అభిమానించారు. ఇప్పుడు తిక్కన ఎక్కడ వదిలిపెట్టాడో వేమన అక్కడ తీసుకున్నాడు. వేమన వాదాన్ని వేదంలాగా మీరు వ్యాఖ్యానించుతున్నారు. ఇప్పుడు అది మీరు ప్రచురించినటువంటి యువభారతి వాళ్ళు ప్రచురించినటువంటి ఒక పుస్తకంలో 40 వేమన పద్యాలు తీసుకొని 400 పద్యాలు అందులో కలిపి ఇది చేశారు. తిక్కన గారు సజీవ భాష తీసుకున్నారన్నది ఎందుకు చెప్పానంటే, పేరు చెప్పను కానీ ఒక ప్రసిద్ధ సాహితీ వ్యక్తి, సుమారు 40 ఏళ్ల పాటు సాహిత్య రంగంలో పనిచేసిన అతను, చాలా పెద్ద పదవుల్లో ఉన్నతను. ఒకనాడు 10-15 మంది సాహితీపరులు అంతా ఒక కమిటీ మీటింగ్లో కూర్చున్నప్పుడు, అల్పాహారాలు చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. ఆరుద్ర గారు, నాకు నన్నయ్య భారతం చదివితే అర్థం అయిపోతుంది, తిక్కన భారతం చదివితే అర్థం కాదు, ఎందుకు అని అనేసరికి అందరూ ఆలోచిస్తున్నారు. మాట ఎలా చెప్తే సమాధానం ఎలా చెప్తాను, ఒక్క ముక్కలో చెప్పమంటారా అని అడిగాను. చెప్పండి అన్నాడు. మీ జిల్లా భాషలో రాశాడు కాబట్టి మీకు అర్థం కాదన్నాను. ఎందుకంటే ఆయన రాసిన పద్ధతి ఏమిటంటే, సజీవ భాష ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. కొన్ని మాటలు ప్రచారంలోంచి పోతాయి, అర్థం కానివి కొన్ని ఉంటాయి. కానీ ఏనాడో చదువుకునేవాడికి మనం అర్థం కావాలని ఈనాడు మనం కృతక భాషను చేయడం లేదు. వేమన చేసింది ఏమిటంటే గ్రామీణ భాషలోంచి రాశాడు. వేమన రాజు కాదు, రైతు. ఒరుల కొరకు భూమి నొరసెడి వారు, అవనిపతికి వశ్యులైన వారు, పాల వంటి వారు పన్ను వెట్టెడివారు అని చెప్పాడు ఆయన. కాపు వారలు వాకెరుగరు వేమ అన్నాడు. వీళ్ళు పన్నులు పెట్టేవాళ్ళు కార్మికులు అన్నది మొట్టమొదట దృక్పథం అంతా వేమనలో వచ్చింది. వేమన చదువుకున్నది ఇంత అంతా కాదు. కులార్ణవ తంత్రం, తంత్రశాస్త్రంలోని 15 శ్లోకాలకి అనువాదం ఉంది. అది అనువాదంలా కనిపించదు. పుట్ట మీద కొట్ట భుజగంబు చచ్చున విశ్వదాభిరామ, ఇది కులార్ణవ తంత్రంలో ఉన్నది. వేద విద్యలలో వేశ్యల వంటివి అన్నది కులార్ణవ తంత్రంలో ఉంది. అది అనువాదంలాగా చేయడు. మీకు ఒక్కటి చెప్తాను. మీకు కాళిదాసు శ్లోకం ఇది ఉంది కదా, కవియేశత్ ప్రార్థి, చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి. మంద కవియేశ ప్రార్థి. అది అనువాదం చేస్తున్నప్పుడు టింగణాలు బలిసి నింగికి ఎగబాకి, వామనుడు అన్నదాన్ని టింగణ అంటారు. ఆ టింగణ అన్నమాట వామనకి ట్రాన్స్లేట్ చేశాడు అన్న సంగతి మనకు తెలియదు. అది చెప్పడంలో ఏమిటంటే తెలుగు మాట వాడి ప్రచారంలో ఉన్నది వాడడం వల్ల అది అనువాదంలా కనిపించదు. కానీ వేమంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, కొండ కుదరమన్నా, కొండ భాండమన్నా,
ఉప్పు లవణమన్న ఒకటి ఒకటి కాదు, భాషలు ఇంతే, భాష వేరు కానీ భావంబో ఒకటి. విశ్వదాభిరామ వినురవే. జనం మాట్లాడే మాటలే మేము మాట్లాడితే మేము పండితులు ఏమిటి అని అనుకునే దాని మీద వీరేశలింగం గారు బ్రహ్మాండమైన సెటైర్ ఒకటి రాశాడు. ఆయన ఏమిటంటే, ఒక శాస్త్రుల వారింటికి, ఓ పంతులు వారింటికి ఒక శాస్త్రుల వారు భోజనానికి వెళ్ళారు. కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు. పెరుగు దాకా వచ్చింది. పెరుగు దగ్గరికి వచ్చేసరికి ఆయన, మీ ఆవులు చాలా మంచివే, గట్టిగా ఉంది పెరుగు అన్నాడు. అంటే పంతులు గారు అన్నట్టు, అయ్యా మీరు ఇంత శాస్త్రులు గారు, వేదాలు చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు, ఆవు పెరుగు గట్టిగా ఉండదు, గేదె పెరుగే గట్టిగా ఉంటుంది అన్న సంగతి మీకు తెలియదా అని. అరే పడిపోయేమే, ఈ నెలగైనా ఓడగొట్టాలనుకున్నాడు. అన్నం తిట్టు పైకెత్తి చూశాడు. చూసిన తర్వాత ఇది చేశాడు, ఏం మాట వాడదామని. మీకు లులాయములు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నవే అన్నట్టు. సరిగ్గా ఉన్నాయా, ఈయన పైకి చూశాడు. పైకి చూస్తే గుమ్మడికాయలు ఉన్నాయి. చాలా ఉన్నాయండి, కానీ రోజుకోటి చొప్పున కోసేస్తున్నాము అనేసరికి ఈయన బయటకు వెళ్ళి, వీళ్ళ ఇంట్లో గేదె మాంసం తింటారు, రోజుకోటి చొప్పున కోస్తున్నారు అని చెప్పాడు. దాని మీద కోర్టు కేసు కూడా వెళ్ళింది. వెళ్తున్నప్పుడు జడ్జి గారు అడిగారు, ఏమిటి మీరు ఈ మాట ఎందుకు వాడారు అంటే, అందరూ వాడే మాట వాడితే మా గొప్పతనం ఏముంటుంది, అందరూ వాడే దీనిలోనూ గేదె పెరుగు గట్టిగా ఉంటుంది అన్నాడు, గేదె యొక్క లులాయం కదా అని లులాయం అన్నాను అని చెప్పాడు. జనం వాడే మాటలు వాడకూడదు అనుకొని పని కట్టుకొని ఇది చేశారు. అనువాదంలో సంగతి చెబుతున్నానే, వేమన అనువాదం ఏమిటి చేశాడంటే, గ్రంథాల నుంచి కాదు, జీవితం నుంచి అనువాదం చేశాడు. అందుచేత ఆయన గొప్పవాడు. ఆయనలో గొప్పతనం ఎక్కడా అని మాటుంటే, ప్రజా జీవితంలో ఎన్ని చెప్పాలో అని చెప్పాడు, నయంగా చెప్పాడు, తిడుతూ చెప్పాడు. ఆ తిడుతూ చెప్పడంలో ఎక్కడ చెప్పాడంటే, చాకి కోకలుడికి చీకాకు పడచేసి మైల తీసి లెస్స మడచున్నట్లు బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయ్యా విశ్వదాభిరామ అని గుండెల మీద గుద్ది మరీ చెప్పాడు. ఆ చెప్పడం ఎంత దాకా చెప్పాడంటే, నసాళానికంటే దాకా చెప్పాడు. కనక మృగము భువిని కద్దు లేతనకను రమణి చెప్ప చనియ తరుణి చెప్ప చనియ దాశరథియు బుద్ధి లేనివాడు దేవుడెట్లా ఎరా విశ్వదాభిరామ వినురవేమ. ఇలా గుద్దడం ఉంది, లలితమైన హాస్యంతో కూడా ఉంది. పాలకడలిలోన పవ్వళించడివాడు గొల్ల ఇంట్ల పెరుగు కోరనేల. పాలకడలి మీద పవ్వళించడివాడు గొల్ల ఇంట్ల పెరుగు కోరనేల. ఎంత వారికైనా ఎదుటి సొమ్ములు తీపి విశ్వదాభిరామ వినురవేమ. ఒక విధంగా సమకాలీన సమాజాన్ని అంత నిశిత దృక్పథంతో, విశ్వశ్రయ దృక్పథంతో విమర్శించినటువంటి కవి మన తెలుగు సాహిత్యంలో నా భూతో నా భవిష్యత్ ఏమో అనిపిస్తుంది. ఆధునిక సామాజిక స్పృహ అనేది ఆ కాలంలోనే సాహిత్య లోకంలోకి అవతరింపజేసిన వాడు. అంటే జనంలోంచి వచ్చిన వాడు కాబట్టి, జనం గురించి రాసిన వాడు కాబట్టి, జనం మధ్య తిరిగిన వాడు కాబట్టి, జనంలోనూ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని తత్వాలు చూశాడు. బంగారం చేద్దాం అనుకున్నాడు, బంగారం కాదన్నాడు. యోగాలు చేశాడు, దానివల్ల ఏం లేదు, ఒడలు విరుచుకున్న దొరుకుతుందా మోక్షం అని. ఒక విధంగా మీ దృక్పథంలో వేమన కాలానికి ఒక విధంగా సమాంతరంగా వచ్చిన పదకవిత్వం యొక్క స్వభావాలు ఎటువంటిది అంటారు? ఇప్పుడు వేమన పదకవులు ఇద్దరిని చూస్తే, ఇప్పుడు వేమన గొప్పతనం అంతా ఇద్దరు ఉందంటే, వేమన వీరశైవం నుంచి వచ్చినవాడు. వీరశైవంతో పాటు లోకాయతాన్ని చూసినవాడు, బౌద్ధాన్ని చూసినవాడు, జైనాన్ని చూసినవాడు. జైన మతం అప్పటికి చాలా ప్రచారంలో కూడా ఉంది. పూర్తిగా జైన మతం గురించి పరిశోధన చేసిన వాడికి తప్పించి వేమన మీద జైన ప్రభావం తెలియదు. ఆయన చెప్పింది ఏమిటంటే, కుర్రాడి చేతిలో దివ్యుండి మట్టుడు బాగానే జరుగుతుంది, పిన్న పెద్దతనములు ఎన్నబోరు, ఇది గౌరవం ఇచ్చేటప్పుడు. వాసుదేవు విడిచి వసుదేవునంతురా విశ్వదాభిరామ వినురవేమ అని అన్నాడు. వాసుదేవుణ్ణి విడిచి వసుదేవుణ్ణి ఎంచిన వారు ఎవరున్నారు? బౌద్ధులే, జైనులే. ఎందుకంటే జైనులో వసుదేవ హిందీ అనే ఒక కావ్యం ఉంది, అందులో కృష్ణలీలలు కాదు వసుదేవుడు లీలలు వర్ణిస్తారు. వాసుదేవుని విడిచి వసుదేవుడి గురించి రాస్తున్నారు ఏమిటరా మీరు అని చెప్పి జైనంలో పూర్తిగా బాగున్నాయి. ఆ తర్వాత భక్తి హరుని వీడి భవ్యుడు కారకో విశ్వదాభిరామ. భవి అన్న మాట శివకవులు ఎక్కువగా వాడివారు. భవి అన్న మాటని కర్ణాటకంలోను భవ్యులు అంటారు. దీనికి శాసన సాక్ష్యం ఉంది. వేమన గారి కాలంలో ఆయన రాయలసీమకు దగ్గరవాడు కాబట్టి, కర్ణాటకానికి దగ్గరవాడు కాబట్టి భవ్యులు అన్న మాటే ఉంది. మీరు మతం కోసం ఇలా బుర్రలు బతుకోవటం కన్నా యజ్ఞయాగాలు చేస్తారు. మీరు
నోరు లేని జీవాల్ని చంపుతారు. జీవహింస కూడదు, అహింస పరమధర్మం అన్నటువంటి జైనంలో చేరకూడదా అనే భక్తి హరుడు వీడి భక్తులు భవ్యులు కారకో అన్నాడు. ఒక విధంగా వేమన గారు ప్రవక్తలాగా మనకు కనపడితే గురజాడ గారు ప్రయోక్తలాగా మనకు భాషిస్తారేమో. గురజాడ వారి దగ్గరికి వద్దాం. వారు ఆధునికంగా మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎటువంటిది? ఇప్పుడు ఆధునిక సాహిత్య చైతన్యానికి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చింది ఏమిటంటే, ఆయన కాలానికి వచ్చేసరికి ఛందస్సులు జనానికి బోధపడని పద్ధతిలో వచ్చాయి, పాడుకుందుకు వీలు లేని పద్ధతిలో వచ్చాయి. మహాకవి అయిన వాడు వ్యర్థ పదాలు వాడకుండా రాయగలడు ఛందస్సులు, ఏ ఛందస్సులో అయినా. మహాకవులు కాని వాళ్ళు వచ్చేసరికి వ్యర్థ పదాలు కలుపుతున్నారు. పాటకి కవిత్వం అనేటువంటి గౌరవాన్ని ఇచ్చి తమిళులు వాళ్ళకి ప్రాచీన చరిత్ర ఉంది అని అనిపించుకున్నారు. మనం పాటను ఈసడించాం. ముదివిటులు విధవలంజలు పదకవితలు మారుభాష పాపనవారలని తిట్టారు. పదకవితల్ని గుర్తించలేదు. పదకవిత్వాన్ని గుర్తించడం అన్నది గురజాడ అప్పారావు గారితో మొదలైంది. నిజానికి 1910 ఆ ప్రాంతానికిలో ఒక్క మన భాషలోనే కాదు, మలయాళంలో, పంజాబీలో పూరణ్ సింగు, మలయాళంలో కుమారనాసను, మన తెలుగులో గురజాడ అప్పారావు గారు, వీళ్ళంతా ఛందస్సు అన్నది ఏ విధంగా మలుచుకోవాలి. పాత వాటిని గురజాడ వారి ముత్యాల సరాలు వచ్చిన తర్వాత యువలోకం మీరందరూ కొత్తగా సాహిత్య రంగంలో ప్రయోగాలు చేస్తున్న సందర్భంలో ఆ ముత్యాల సరాల ప్రభావం మీ మీద ఎలా ఉండేది? మీరు ఎలా దాని గురించి స్పందిస్తూ ఉండేవారు? ముత్యాల సరం రాయలేకపోతే కవి కాడు అని, కందం చెప్పనివాడు కవి కానట్టే ముత్యాల సరం రాయనివాడు భావకవి కాడు. మా రోజుల్లో అప్పటికింకా అభ్యుదయ కవిత్వం రాలేదు కాబట్టి భావకవి అన్నది. అది చింతా దీక్షితులు గారు పూర్తిగా ప్రచారం చేశారు. బసవరాజు అప్పారావు వీళ్ళందరూ గురజాడ విప్లవాన్ని ముందుకు తీసుకుని వెళ్ళినాడు. గుత్తునాయని జాతి ముత్యాలు గుచ్చినాడే తెలుగు తల్లికి ఇత్తునా అని ఇచ్చినాడే ప్రేమతో అనేది చింతా దీక్షితులు గారు. ఈయన ప్రతి కవి తను ఏదైనా రాయిపోయేటప్పుడు ఏమిటి ఎంచుకోవాలి, ఎలా చెప్పాలి అన్నది ఉంటుంది. నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెతుకాడకపోతే అవి శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సర్ప పరిరంభం వదిలి వడివడిగా అడుగుడినై వెలువడినై అని శ్రీశ్రీ రాసినట్టే తను చెప్పదలుచుకున్నది ఏ ఛందస్సులో చెప్పాలన్నది నిశ్చయించుకున్నాడు. ఎలా చెప్పాలి? గుర్తునా ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల్లో చెబుతామని. ఇందులో ఏమిటి చెప్తాడు? కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరంగులు చిమ్మగా. ఆ ఒక్క మాటతో చెప్పి మొత్తం తను చేయదలుచుకున్నది ఏమిటంటే కొత్తని పాతని కూడా మేలు కలయికలో చూపెట్టి క్రొమ్మెరుంగులు కొత్త మెరుపులేమో చూపెడతానన్నాడు. ఇది పండితులు మెచ్చుకోరని తెలుసు. మెచ్చనంటావు నీవిక మెచ్చకుంటే మించిపోయాను, కొయ్య బొమ్మలు మెచ్చుకళ్లకు కోమలలో చౌరెక్కునా అని. కందుకూరి వీరేశలింగం పంతులు గారి కాలం నుండి సంస్కరణ ఉద్యమంతో సాహిత్యం చేతులు కలిపి నడుస్తూ క్రమంగా అభ్యుదయ చైతన్యాన్ని అందుకుని ముందుకు రావడానికి గురజాడ గారు ప్రముఖ పాత్ర నిర్వహించారని మనం అనుకుంటాం. చాలా ప్రముఖ పాత్ర. ఆ అంశాన్ని ప్రేక్షకులకు కొంత వివరిస్తే. తప్పకుండా. ఇప్పుడు కందుకూరు వీరేశలింగం గారి జీవితం ఒక ఉద్యమం. గురజాడ అప్పారావు గారి జీవితంలో సాహిత్యం ఒక సాధనం. గురజాడ అప్పారావు గారి సాహిత్య రథానికి 2 చక్రాలు. ఒకటి స్పోకెన్ తెలుగు, రెండో సోషల్ రిఫార్మ్. ఈ 2 రథ చక్రాల మీదే ఆయన తీసుకొని వెళ్ళాడు. జారు బురద గట్లు గతకలు ఉన్న దారి నుంచి తప్పించి మంచి దిమ్మిసా కొట్టిన హై రోడ్డు మీదకి ఎలాగ మండించడం అన్నది ఆయన చేసింది. ఇది గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో వాడిన మాటే. అది చేయడానికి ఆయన ఏమైనా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకున్నా, కవిత్వానికి కావలసినటువంటి ధ్వని అన్నది ఒకటి తెలిసినవాడు కాబట్టి ప్రచారం కుండబద్దల కొట్టినట్టు సూటిగా చెప్పకుండా, ఇందాక చెప్పానే కాంతా సంహితంగాను ధ్వనిలో చెప్పించాడు ఆయన. ఆయన చేసింది ఏంటంటే నాటకాంతం సాహిత్యం. కన్యాశుల్కం అన్నది 1892లో మొట్టమొదట ప్రదర్శన జరిగింది. ఎప్పుడు రాశారో తెలియదు. ఆయన చేసుకున్నది ఏమిటంటే సాహిత్యం చదవడానికి జనం ప్రిపేర్గా లేనప్పుడు, వాళ్ళు చదవలేనప్పుడు మనం నాటక రంగాన్ని తప్పించి మరో దాన్ని ఆశ్రయించలేము, నాటక రంగమే ముఖ్యం అని చెప్పి ఆడడానికి నాటకం రాశాడు. చదువుకుందుకు నాటకం రాయలేదు.
పండితులు కవులు చదువుకుందికి నాటకాలు చాలా రాశారు, అనువాదాలు చేశారు. ఆడడానికి నాటకం రాసిన తర్వాత 92లో అది చాలా ఇది ప్రదర్శనలు అయిన తర్వాత 97 దాకా అచ్చు వేయలేదు. ఇది చాలా బాగుందో పుస్తకం అచ్చు వేయండి అంటే 97లో మొట్టమొదటి కన్యాశుల్కం అచ్చు వేశాడు. కానీ తనకు తృప్తి ఇవ్వలేదు. ఎందుకంటే అది కేవలం ఒక ఆడడానికి వేసుకున్నది, అందులో జీవితాన్ని చూపెట్టలేదు. విధంగా గురజాడ గురుపీఠం అనేటువంటి శీర్షిక ఉన్నటువంటి వ్యాసాల సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం ఆధునిక చైతన్యాన్ని గురించి మీరు చేసినటువంటి సమాలోచనానికే బహుమానం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. అదొక్కటే కాదు, ఇటీవల కాలంలో గురజాడ గురుపీఠానికి కొంచెం కదలిక వచ్చింది. ఆ గురుపీఠాన్ని సుస్థిరం చేయడం కోసం రాశానది. ఈ సమగ్రాంధ్ర సాహిత్యం వచ్చే సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిలాగా మిగులుతుంది. ఈ యుగ విభాగం మీద చాలా మందికి కొంత 12 సంపుటాలుగా మీరు రాయదలుచుకుని ఆ రాజవంశాల పేర్లు పెట్టి అధ్యాయ విభాగం చేశారు, లేక సంపుట విభాగం చేశారు, యుగ విభాగం చేశారు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. అది ఏ దృక్పథంతో మీరు చేశారు? ఏ దృక్పథంతో చేశానంటే, ఇతర దేశాల్లో సాహిత్య చరిత్రలు కానీ ఇది సమాజ చరిత్రలు కానీ చేస్తున్నప్పుడు రాజవంశాల పేర్లే పెడతారు. ఎందుకంటే మనకి ప్యాటర్న్ ఉన్నవాడు ఎవడు, వాడి కాలంలో ఏ విధంగా ఇది పోయింది. మనకి తిక్కన యుగం అని పెడితే తిక్కనకి ముందు గాని తర్వాత గాని వచ్చినవి కలుపుతామా లేదా? తిక్కన ఇన్ఫ్లుయెన్స్ తోటే అందరూ రాయరు. తిక్కన రాస్తున్నప్పుడు శివకవులు వచ్చారు. ఒక విధంగా నాకు తిక్కన పాల్కురికి సోమనాథుడు, మీ వాదం ప్రకారం తిక్కన తరువాత పాల్కురికి సోమనాథుడు, వీళ్ళిద్దరూ ఒకే యుగంలో వస్తున్నప్పుడు పాల్కురికి సోమనాథుడు శివకవి యుగంలో చేరాలని, తిక్కన యుగంలో తిక్కన చేరాలని సాహిత్య చరిత్రకర్తలు చెప్తున్నారు. కానీ అది మీ విభాగం ప్రకారం కుదరదు. మీరు కాకతీయ యుగంలో ఇద్దరిని చేర్చారు. కాకతీయులు పాలిస్తున్న కాలం కాబట్టి కాకతీయుల తర్వాత రెడ్డిరాజులు వచ్చారు, పద్మనాయకులు వచ్చారు. పద్మనాయక యుగంలోనూ పూర్తిగా మనకి ఏమొచ్చిందంటే కొత్త వర్ణాల వాళ్ళు రాజులయ్యారు. అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దేశ భాషను వదిలేస్తారు. మొత్తం పద్మనాయక యుగంలోనూ సంస్కృతం బాగా ఇది అవ్వడానికి కారణం ఏమిటని అంటుంటే, రష్యాలో జార్ చక్రవర్తి కాలంలో రష్యన్ భాష కాకుండా ఫ్రెంచి వాడుతూ ఉండేవారు. దాన్ని మార్చడం కోసం లెనిన్ ఫ్రెంచిని తప్పించి మళ్ళా రష్యన్ భాష తీసుకుని వచ్చి పెట్టాడు. కథా రచనను సాహిత్య చరిత్ర రచనలో మేళవించి కళాత్మకంగా చిత్రించినందుకు ఒక సాహిత్య చరిత్ర రచయితగా నేను సాహితీ లోకం పక్షాన మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆరుద్ర గారు, మీరు ఇంకా కొన్ని సంపుటాలు సాహిత్య చరిత్రలో రాయవలసి ఉంది. అది మీ చేతి మీద కూడా ఆ యజ్ఞం పూర్తి కావాలని మేమందరం భావిస్తున్నాం. అంతేకాకుండా మీరు తెలుగు భాషలో విమర్శను రాయడమే కాకుండా అటు ఇంగ్లీష్లోను ఇతర భాషల్లోను ఇతర లలిత కళలను గురించి, నాట్యాన్ని గురించి, లలిత కళలను గురించి ఎన్నో విషయాలు లోకానికి అందజేస్తున్నారు. ఒక విధంగా మన సాహిత్యంలో ఉన్న విశేషాలు ఇతర భాషల్లోకి అందించడానికని, ఇతర భాషల్లో ఉన్నటువంటి అంశాలు సాహిత్యాల్లో ఉన్న అంశాలను మన భాషకు అందించుకోవటానికి కానీ ఈ ఆదాన ప్రధాన కార్యక్రమాల్లో మీరు ఇంకేదైనా ఒక నిర్దిష్టమైనటువంటి పాత్ర నిర్వహించాలని ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? చేశాను, కొంత నిర్వహించాను. తెలుగు సాహిత్యంలో పరిశోధిస్తున్నప్పుడు తమిళంలో కళింగత్తుపర్ణి అనే కావ్యం ఉంది. ఇది కులోత్తుంగచూడి కాలంలో రాసింది. కళింగత్తుపర్ణి ఎందుకు చదవలసి వచ్చిందంటే, నేను కులోత్తుంగచూడు గురించి చెప్పాను. పరణి కొరజేయం కండారని కళింగత్తుపర్ణిలో 2 భాగాలు తీసుకొని నేను వెన్నెల వేసవి అని అనువాదం చేశాను. అది చేయడం వల్ల నాకు నన్నెచోడు కాలం ఈజీ అయింది. కళింగత్తుపర్ణిలో 2 పద్యాలు నన్నెచోడు అనువదించి పెట్టుకున్నాడు. అందుచేత కులోత్తుంగచూడు కాలం తర్వాత వాడు నన్నెచోడు అవుతుంది అని. అలాగే తిరుక్కురళ్ ఉంది, తిరుక్కురళ్ అనువాదం చేశాను, 1330 చేశాను. ఒక విధంగా మీ భావి పరిశోధనలు ఒక ఆంధ్ర సాహిత్యానికి, ఆంధ్ర భాషకే కాకుండా దక్షిణాది భాషల్లో ఉన్న సాహిత్యాల తులనాత్మక అధ్యయనానికి, అందులో ఉన్నటువంటి సమాంతరమైన కళా విశేషాలను అభివ్యక్తీకరించడానికి తోడ్పడుతుందని, మీరు దక్షిణాది భాషలకు కూడా ఒక సమన్వయాత్మకమైన దృక్పథాన్ని అందించేటువంటి పరిశోధన చేస్తారని ఆశిస్తూ, ఒక కవిగా, సాహిత్య చరిత్రకారుడుగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా మీరు తెలుగు వారి హృదయంలో శాశ్వతంగా నిలిచేటువంటి కృషి
మీ వలన ఇంతవరకే చాలా జరిగింది. ఇక ముందు కూడా అభ్యుదయ పరంపరాభివృద్ధిగా మీ కృషి సాగాలని సాహితీ లోకాన పక్షాన కోరుతూ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా పక్షాన, టీవీ ప్రేక్షకుల పక్షాన మీకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆధునిక ఆంధ్ర సాహిత్య చైతన్యానికంతా ఒక ప్రతీకగా నిలుస్తున్న అక్షరమాల ఆరుద్ర అభ్యుదయ కవిత్వ చైతన్యానికి సారథిగా, అపూర్వ ప్రయోగాలను నిర్మించినటువంటి కవిగా, పరిశోధకుడుగా, గేయకర్తగా, వ్యాసకర్తగా, మానవుడుగా, సామాన్య ప్రజల ఉద్యమాలకు స్పందించిన సహృదయుడుగా తెలుగు సాహిత్య లోకంలో చిరంజీవిగా ఉన్నారు. 1987 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఆరుద్రకు బహుమానాన్నిచ్చి ఆంధ్ర సాహిత్యాన్నే గౌరవించినట్లుగా సంతోషించింది. ఆంధ్ర లోకం కూడా ఆనందించింది. ఈరోజు ఆధునిక సాహిత్య చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మిత్రులు ఆరుద్ర గారిని టీవీ ప్రేక్షక లోకానికి పరిచయం చేయడానికి నాకు అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను పంచుకున్న సోదరులుగా ఒకే రంగం మీద ఈరోజు మే ఇద్దరం కూర్చున్నందుకు కూడా నాకెంతో ఆనందంగా ఉంది. ఆరుద్ర గారు, మీ పేరు వినగానే అలనాడు మహాప్రస్థానాన్ని శంఖారావంగా పూరించిన శ్రీశ్రీ వెంట అభ్యుదయ కవితా చైతన్యాన్ని ఆంధ్ర సాహిత్యంలోకి తీసుకుని వచ్చిన యువకునిగా నేను ఇప్పుడు మిమ్మల్ని దర్శిస్తున్నాను. అభ్యుదయ కవిత్వ చైతన్యాన్ని మీరు ఆధునిక సాహిత్య లోకానికి అందించడంలో మీరు నిర్వహించిన పాత్రను కొంచెం మాకు నివేదిస్తారా? తప్పకుండా. అభ్యుదయ కవిత్వం అన్నది, అభ్యుదయ సాహిత్యం అన్నది 1943లో మొట్టమొదటి అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. కానీ దీనికి నేపథ్యం ఒకటి ఉంది. ఆ నేపథ్యం ఏమిటి అని మాట్లాడుకుంటే 1930లో ఇంగ్లాండ్లోకి వెళ్ళినటువంటి చాలామంది భారతీయ సాహితీపరులు ప్రపంచం ఎలా మారుతుంది, మన దేశం మన సాహిత్యాలు ఎందుకు మారటం లేదు, ఫ్యూడలిజంలో ఉంటుంది. కానీ కొంత వచ్చేసరికి ఏమవుతుందంటే ఎంతవరకు వెళుతుందంటే అది అహమేవ పండిత, నేను ఒక్కడే పండితుడిని. అది ఇప్పుడు మనం చెప్పేమే అమలోదాశమనిజ దిష్ణాహంకార దోహల బ్రాహ్మీమయమూర్తి అన్నవి ఆదిలో వస్తుంది. కానీ మీదకు వెళ్ళిన దగ్గర నుంచి ఏమవుతుందంటే అహన్న పండిత, నేను పండితుడిని కాదు. ఇప్పుడు 60 ఆరుద్ర అహన్న పండిత అంటాడు. ఎందుకంటే 60 ఏళ్ళు వచ్చాక చదువుకోక మన్ను కొట్టుకుంటామా అని అంటారు. కానీ 60 ఏళ్ళు వచ్చాక చదువుకుంటారు మొదలవుతుంది. అది జనాన్ని చూడడం అవుతుంది. ఎందుకంటే దేశభక్తి అన్నది స్వస్థాన వేష భాషలు అన్నాయి. స్వస్థానం అన్నది ఏమిటి, స్వదేశం అంటే ఏమిటి అని చూస్తే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పాడు ఆయన. దేశం అంటే మనుషులు అని చెప్పాడు. కానీ ఏ మనుషులు దేశం అన్నది ఒక శ్రీశ్రీ చెప్పాడు. ఆధునిక సాహిత్య చరిత్రలో మీరు చేసినటువంటి సినీవాలి ఒక విశిష్ట ప్రయోగంగా మిగిలిపోయింది. ఆ సినీవాలి రచించినప్పటి మీ అనుభవాలు, ఆ కవితా ఖండికలకు మీరు సమాజం నుండి పొందిన ప్రేరణ ఈ తరానికి కాస్త చెప్తే. తప్పకుండా. సినీవాలి నా కావ్యాల్లో రెండోది. అసలు మా పేరే వ్యాఖ్యాని పోల్సి. నా సినీవాలి నా కావ్యాల్లో రెండోది. నేను సినీవాలి పేరు అన్నది నేను పెట్టలేదు. త్వమేవాహం అన్న పేరు కూడా నేను నా మొదటి కావ్యానికి పెట్టలేదు. నా మొదటి కావ్యానికి నేను తెలంగాణ అని పేరు పెట్టాను. కానీ అది మొట్టమొదట శ్రోతలు విన్నారు. ఎవరంటే నా శ్రోతలు శ్రీరంగం శ్రీనివాసరావు, మల్లవరపు విశ్వేశ్వరరావు, పిలక గణపతి శాస్త్రి, చలసూత్ర కూనా శాస్త్రి నలుగురు కలిసి విన్నారు. విన్నప్పుడు అందులో చిరంజీవి మానవులకు మృత్యువు అన్న దాంట్లో మృత్యువు ఏమిటి చెప్తుందంటే
చిరంజీవి మానవుడు త్వమేవాహం అంటుంది. ఆ త్వమేవాహం అన్న మాట శ్రీశ్రీకి నచ్చి ఇది తెలంగాణ అని పేరు పెడితే ఏనుగు మగిసి ఉంటుంది, భావస్ఫోరకంగా ఉండాలని తెలంగాణ అని పెట్టాడు, త్వమేవాహం అని పెట్టాడు. నేను త్వమేవాహం పూర్తి చేసిన తర్వాత నగర యామిని అని ఒక కావ్యం పెట్టాను. ఎందుకంటే నాకు తెలిసిన నగరం గురించే రాద్దామని. నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగిన, విజయనగరంలో చదువుకున్నా, రాయల విమానదళంలో చేరిన తర్వాత నేను బతికిందంతా నగరాల్లోనే బతికాను. ఢిల్లీ, అంబాలా, కలకత్తా, బొంబాయి, మెడ్రాసు. నగర జీవితం గురించి తప్పించి నాకు ఏమీ తెలియదు. నిత్య జీవితం తనకి తెలిసిన జీవితంలోంచే తీసుకోవాలి కదన్నవాడు. అప్పుడు కానీ ఆథెంటిసిటీ రాదు. ఆ ఆథెంటిసిటీ కోసం నగర జీవితం గురించి, నగర యామిని గురించి రాద్దామని నగర యామిని అని రాసి కొన్ని భాగాలు పత్రికల్లో కూడా అచ్చు వేశాను. భారత రైతు సంచికలోను. ఆధునిక కవిత్వంలో నగర జీవిత చిత్రణం అనేది అదే ఒక ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నాకు ప్రేరణ ఎవరంటే మొట్టమొదటి చిన్నప్పుడు శ్రీశ్రీ అయినా శ్రీశ్రీ ప్రభావం నుంచి బయటకు రావాలి. శ్రీశ్రీ ఒక మర్రి చెట్టు లాంటి వాడు. ప్రతి మహాకవి ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కదా ఇంకో చెట్టు మొలవదు. ఓడే దిగుతుంది తప్పించి ఇంకో చెట్టు మొలవదు. అంచేత ఆ ప్రభావం నుంచి తప్పించుకుంటేనే కానీ నా సొంత గొంతుకు వినిపించుకోవడం ఉండదని చెప్పి శ్రీశ్రీ తర్వాత వచ్చినటువంటి పటాభి ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. పటాభిది అంతా నగర జీవితమే ఉంది. అలాగే నారాయణబాబు ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద చాలా ఉంది. నారాయణబాబు మొట్టమొదట ఛందస్సులు విడిచిపెట్టి వచన కవిత్వంలోకి వెళ్ళాడు. ఆ వచన కవిత్వం ఛందస్సు రెండూ కలుపుకుంటూ నేను రాసుకుంటూ వచ్చాను. ఆ నగర యామిని రాయడానికి, సినీవాలి రాయడానికి ఒక క్లార్క్ సూర్యారావు అన్నవాడిని ఒకరిని తీసుకున్నాను. ప్రతివాడు క్లార్కుగా పుట్టడు, బిడ్డగా పుడతాడు, పెరుగుతాడు, జీవితంలో ఉంటుంది, రాజకీయాల్లో చేరుతాడు, డక్కా మొక్కలు తింటాడు, విలాసాలకు వెళ్ళబోతాడు, చేయి కాల్చుకుంటాడు. తర్వాత పెళ్లి చేసుకొని బిడ్డలు పుట్టిన తర్వాత సంసార జీవితం ఇది చేస్తున్నప్పుడు ఈ సంఘంలో ఏ విధంగా ఇబ్బందులు పడతాడన్నది ఇది ఉంది. సినీవాలి అన్న పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే నేను కాదు. నేను త్వమేవాహం రాసిన తర్వాత నా పద్యాలు కొన్ని తెలుగు కావ్యమాల అని సాహిత్య అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి గ్రంథంలో ప్రకటించి నా బయోడేటా ఇస్తూ ఈయన సినీవాలి అనే కావ్యం రాశారని కాటూరు వెంకటేశ్వరరావు రాశారు. ఆయన మాట ఎందుకు వమ్ము చేయాలని నేను రాస్తున్న నగరయామిని సినీవాలి చేశాను. సినీవాలి అంటే అర్థం ఏమిటంటే అమరకోశం దీని ప్రకారం యా దృష్టేందు కుహు ఆ నష్టేందు కళ సినీవాలి అన్నారు. అమావాస్య నాడు చంద్రకళ లేకపోతే అది కుహు అవుతుంది. అమావాస్య నాడు కూడా చంద్రకళ కనబడితే దాన్ని సినీవాలి అంటారు. ఆధునిక జీవితం పూర్తిగా అమావాస్య చీకట్లలోనే ఉంది. నా సినీవాలి ఎత్తుగడలోనే నేడు అమావాస్య అని మొదలెట్టాను. ఇంత అమావాస్యలో కూడా ఒక చంద్రకిరణం ఉంది కాబట్టి, ఆశారేఖ కింద ఉంది కాబట్టి మనం ఆశావాదుల కిందే ఉండాలని చెప్పి పూర్తిగా అది ధ్వనించేని తప్పించి పూర్తిగా ఆశావాదం అన్నది ఏమిటి అన్నది చివర తప్పొప్పుల పట్టిగా అని ఒక పద్యం రాశాను. తప్పొప్పుల్లో తప్పులు కాదు, జీవితంలో ఉండే తప్పొప్పులకి ఓ పట్టిక రాసి దాన్ని చేశాను. మొత్తం ఆధునిక జీవితంలో ఒక యువకుడి కథ తీసుకొని ఇది నేను రాసినప్పుడు ఇతను రాజకీయాల్లో చేరడం నువ్వు రాసావు కానీ రాజకీయాల్లో తీసుకోవాల్సిన పాత్ర ఎందుకు తీసుకోలేదు, మొత్తం ఏ రాజకీయ పంథాన్ని అనుసరిస్తే ఆశయాలు సిద్ధిస్తాయో అందులో ఎందుకు చేరలేదని నువ్వు చేరలేదు, అది నువ్వు ఎందుకు చిత్రం చేయలేదంటే వాడు చేరలేదు కాబట్టి. అందరూ చేరితే నేను రాయవలసిన అవసరం లేదు, ఇంకోటి రాస్తాను, సినీవాలి రాయను. దాన్ని రాశారు. ఆత్రేయ గారి ఎన్జిఓ మధ్యతరగతి వ్యక్తులకు జీవితానికి ఒక ప్రతినిధిగా నిలిచినట్లు ఈ సినీవాలి వచన కవిత్వ ఉద్యమంలో మధ్యతరగతి జీవితానికి, మధ్యతరగతి నాయకునికి కూడా ఒక ప్రతీకగా నిలిచిందేమో అని అనుకుంటున్నాను. ప్రతీకగా నిలిచింది. ఎందుకంటే క్లార్కు సూర్యారావు అన్న పాత్రను తీసుకొని నాగభైరవ కోటీశ్వరరావు క్లార్కు సూర్యారావుని ఒక కామన్ ప్రతీక తీసుకొని కవన విజయం అనే కావ్యం చేశాడు. క్లార్కు సూర్యారావు అన్నది రాచకొండ విశ్వనాథ శాస్త్రి అల్పజీవి కావచ్చు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు కోనేటిరావు కావచ్చు, మీరు అన్నట్టు ఎన్జిఓ
మన అంతేకాకుండా అభ్యుదయ కవితా యుగంలో ఇప్పుడు ఒకటి కార్మిక చైతన్యం, మధ్యతరగతి చైతన్యాన్ని కూడా ఒక ప్రాతినిధ్యం ఉంది కదా. ఇప్పుడు కార్మిక చైతన్యం గురించి తహతాలాడుతున్నా తెలిసిన విషయాల గురించి రాద్దామని అభ్యుదయ కవులందరూ వచ్చిన వాళ్ళు మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే. ఈ మధ్యతరగతిలోంచి విప్లవం వస్తుంది అని అనుకున్న వాళ్ళే. కొంతమంది ఏమిటంటే రాడికల్ డెమోక్రాట్స్ మధ్యతరగతి కోసం మనం రాయాలి కానీ మిగతా వాళ్ళ కోసం రాయక్కర్లేదు అన్న దాకా వెళ్ళారు. కానీ మనకు కావాల్సింది ఏమిటంటే మిగతా జీవితాన్ని కూడా అర్థం చేసుకుందుకు ప్రయత్నించాలి. మనం నగరంలో కూర్చుంటే గ్రామీణ జీవితం తెలియదు, కానీ గ్రామీణ జీవితాన్ని కూడా తెలుసుకుంటే గ్రామీణ జీవితం గురించి రాసినటువంటి అభ్యుదయ కవులు చాలా మంది ఉన్నారు. తర్వాత ఆధునిక సాహిత్యంలో రాజకీయాలు లేక రాజకీయ చైతన్యం ఎంతవరకు ప్రతిఫలించాలి అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జీవితంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆశాజనకంగా భ్రష్టుగా ఉన్నాయా? కాలుష్యాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయా? అవి చూసుకున్నప్పుడు, జీవితాన్ని విశ్లేషిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటిదంతా వస్తుంది. రాజకీయం మన జీవితాన్ని మొత్తం నడుపుతున్నది. జీవితాలు మధ్యతరగతి జీవితాలు కానీ మిగతా జీవితాలు కానీ పూర్తిగా రాజకీయ శక్తుల చేతుల్లోని కీలుబొమ్మలే కానీ మరి కాదు. ఒక విధంగా రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక జీవితాల మీద అధిక్షేప రూపంగా రచించిన రచనేమో మీ కూనలమ్మ పదాలు. అవును, అది ప్రజల హృదయాల్లోకి అత్యంత సన్నిహితంగా ప్రవేశించడానికి వీలున్న కృతులు అనుకుంటాను. ఇవి కోనలమ్మ పదాలు ఇందాక నేను చెప్పాను, జన జీవితంలోంచి తీసుకున్నది. కోనలమ్మ పదాలు మధ్యయుగాల్లో చాలా ప్రచారంలో ఉన్నవి. 3 లైన్లు, ఒక్కొక్క లైన్కి 10 మాత్రల కన్నా ఎక్కువ ఉండదు. 4వ మాత్ర మొగటం అవుతుంది. అందులో జ్ఞాపకం పెట్టుకోగలిగింది చెప్పగలగాలి. ఇది నేను ఎందుకంటే ఈ ఛందస్సు కోసం ఎందుకు ప్రయత్నించానంటే, తిరుక్కురళ్ళని తిరువళ్ళువర్ రాసింది ఉంది. అది తమిళంలో అంతకన్నా చిన్న ఛందస్సు ఇంకోటి లేదు. తిరుక్కురళ్ళు అనువదించడానికి ఏ ఛందస్సు కావాలి అనుకున్నప్పుడు మన తెలుగు ఛందస్సుల గురించి చేస్తున్నప్పుడు కోనలమ్మ పదాలు వచ్చాయి. వాటి వల్ల ప్రభావితున్నాయి. ఆధునిక జీవితాన్ని కూడా ఆ విధంగానే విశ్లేషణ చేయొచ్చు అని. ఆరుద్ర గారి పేరు వినంగానే మాకు అభ్యుదయ సాహిత్యంలో 3 మెట్ల నిచ్చెన ఒకటి జ్ఞాపకం వస్తుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే గేయ రచన, సినీ గేయ రచన రాసినటువంటి కవి, మధ్యతరగతి జీవితాన్ని చిత్రించి, తెలంగాణ ఉద్యమాలను చిత్రించి, అటు మధ్యతరగతిని, కార్మిక చైతన్యాన్ని, విప్లవ చైతన్యాన్ని తెలుగు సాహిత్యంలోకి తీసుకుని వచ్చిన ఆరుద్ర 2వ మెట్టు. 3వది పండితులకు, పరిశోధకులకు కూడా ఆదర్శప్రాయమైనటువంటి రచనలు చేసి, ఏ కలం పట్టినప్పుడల్లా తనలో ఒక పండితుడు ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు, ఒక సహృదయుడు ఉన్నాడు, ఒక జన చైతన్యం నాలో ప్రవహిస్తోంది అని నిరూపింపగలిగిన కవిగా మేము ఆరుద్రను దర్శిస్తూ ఉంటాం. మీరు ఇందాక ఒక్క మాట చెప్పారు, ఆరుద్రలో మానవుడు ఉన్నాడు అని. ఈ మానవుడు అంటే ఇన్ని ఉన్నాయి. ఆ మానవత్వం అన్నదే కావాలి మనకి. ఆరుద్ర గారికి అభ్యుదయ కవిగా ఎంత కీర్తి ఉందో, సాహిత్య విమర్శకుడుగా, సాహిత్య చరిత్రకర్తగా, పరిశోధకుడుగా కూడా అంత గుర్తింపు, అంత కీర్తి ఆంధ్ర సాహిత్య రంగంలో ఉంది. దాదాపు 1000 సాహిత్య వ్యాసాలు రచించినటువంటి రచయిత. సాహిత్య వ్యాసానికి శాస్త్రం, కళ ఈ రెండు కన్నుల్లాగా ఆయన అమర్చారు. చెప్పే దాంట్లో ప్రామాణికత్వం, చెప్పే వైఖరిలో ఆసక్తి, ఈ 2 ఆరుద్ర రచనలో జీవాల్లాగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇంతవరకు వెలిసినటువంటి ఆంధ్ర సాహిత్య చరిత్రలో ప్రజల హృదయాలని అలరించి, పాఠకుడు కూడా ఆనందంతో, ఆసక్తితో చరిత్రలో ఉన్న గూఢ రహస్యాలను కూడా తెలుసుకోగలిగేటట్లుగా అత్యంత సరళ భాషలో ఆసక్తికరంగా రచించిన సాహిత్య చరిత్ర. సాహిత్య చరిత్ర కూడా ఒక కళ, సాహిత్య చరిత్ర రచన కూడా ఒక కళ అని నిరూపించినటువంటి ఆరుద్ర గారు ఆంధ్రుల అభిమానాన్ని చొరగొన్నారు. సాహిత్యాన్నే కాకుండా లలిత కళల్లో నాట్యం, సంగీతం, శిల్పకళ, వాస్తుకళ, ఒక విధంగా
నాటక ప్రక్రియలు ఇతర దేశాల్లో రామాయణం మొదలైనటువంటి కథలు తీసుకున్నటువంటి నాటకాలు కథలు ఇతర దేశాల్లో ఎలా వ్యాప్తి చెందాయి అన్న దృక్పథం ఒక తెలుగు భాషలోనే కాకుండా ఇంగ్లీష్లో తదితర భాషల్లో కూడా ఈ పరిశోధన ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నటువంటి పండితులు పండిత విమర్శకులు పండిత పరిశోధకులు ఆరుద్ర. వారి పరిశోధన వ్యక్తిత్వాన్ని సాహితీ లోకానికి పరిచయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఆరుద్ర గారు, మిమ్మల్ని పరిశోధకులుగా పరిచయం చేసుకోవాలనే కోరికతో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తప్పకుండా. మీరు సాహిత్య విమర్శకులుగా రంగంలోకి ప్రవేశించేటప్పుడు సాహిత్య విమర్శ ఏ పరిస్థితుల్లో ఉంది, మీరు సాహిత్య విమర్శను ఏ త్రోవల్లో నడిపించారు, మీకు సంతృప్తికరమైనటువంటి సాహిత్య విమర్శ ఏ ఏ రంగాల్లో జరిగినట్టుగా మీరు భావిస్తున్నారు? సాహిత్య విమర్శ నేను సాహిత్యంలో కళ్ళు తెరిచిన తర్వాత చూస్తే పండితులు సాధుపాఠాలు అసాధుపాఠాల గురించి బుర్రబద్దల కొట్టిన స్థితిలోనే ఉంది. కవి ఏ దృక్పథంతో రాశాడు, ఏమిటి చెబుతున్నాడు అన్నది కాకుండా సమాజంలో అతనికి ఉన్న స్థానం ఏమిటి, అది ఏ వర్గాన్ని ప్రతిఫలిస్తుంది అన్నవి ఏమీ చెప్పలేదు. నేను సాహిత్య విమర్శ చదువుకున్నది కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వ విచారతత్వం. ఒక విధంగా కట్టమంచి రామలింగారెడ్డి గారు పూర్వం మీరు చెప్పినటువంటి మాటలోనవే ఏ సాహిత్య చరిత్రలో విమర్శ చరిత్రలోనైనా మొట్టమొదట గ్రంథ పరిష్కారం ఏర్పడుతుంది, టెక్స్చువల్ క్రిటిసిజం. బహుశా మహాభారతం మొదలైనటువంటి గ్రంథాలను పరిష్కరించి ప్రచురించి వాటిని గురించి పరిచయాత్మకమైన వ్యాసాలు రాస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరన్నటువంటి విమర్శ తప్పదేమో. తప్పదు, కానీ సాహిత్య వ్యాసాల గురించి చెప్తున్నాను. ఇది గ్రంథ పరిష్కరణలో ఉండేవి, ఇది వేరు. మనకి కవిత్వాన్ని తూచే రాళ్ళు మన దగ్గర చాలా తక్కువ. ఏది నిజమైన కవిత్వం అన్నది తూచడానికి కవిత్వ తత్వ విచారం అన్నది ముందు ఇది చేసింది. ఒక కవిని సర్వతోముఖంగా పరిశీలించి చెప్పడం అన్నది రాళ్లపల్లి అనంతకృష్ణ గారి వేమన వ్యాసాల్లో వచ్చింది. ఇవి నేను అధ్యయనం చేసుకున్నాను. అసలు నేను సాహిత్య చరిత్ర రాయడానికి సాహిత్య పరిశోధనలు మొదలెట్టడానికి కారణం చెప్తాను. నేను అభ్యుదయ రచయితగా ఉన్న తర్వాత జర్నలిస్టుగా పనిచేశాను, వారపత్రికల్లో పనిచేశాను, దినపత్రికల్లో పనిచేయబోతున్నప్పుడు ఒక రాని దినపత్రికలో నాకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ యజమాని ఆ సంపాదకుడు రోజు నేను వెళ్ళి ఆయన్ని ప్రాణాలు తీస్తూ ఉంటే నా బాధపడలేక నన్ను సినిమా కంపెనీలో పెట్టాడు. అందుకు సినిమాల్లో చేరాను. సినిమాల్లో చేరినప్పుడు కూడా సినిమా కథలు ఎలా రాస్తారు అన్నది చదువుకున్నాను కాబట్టి సరిపోయింది. ఒకనాడు నేను పనిచేస్తున్న కంపెనీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీకి కేవీ రెడ్డి గారు వచ్చారు. కేవీ రెడ్డి గారు వస్తున్నప్పుడు కేవీ రెడ్డి గారితో మాట్లాడుతూ, రెడ్డి గారు మీరు భక్త పోతన తీశారు, యోగి వేమన తీశారు, కవి తిక్కన తీయకూడదా అని. అందులో కథే ఉందబ్బా అన్నాడు. అనేసరికి అప్పటికప్పుడు ఆయన కథ చెప్పాలి కాబట్టి కవి తిక్కన గారు చాలా గొప్పవాడండి, భారతం రాశాడు, దాన్ని ఏమో 15 పర్వాలు పూర్తి చేశాడు, ఆ తర్వాత కటక తిక్కన ఉన్నాడు, కటక తిక్కన చాలా యుద్ధాలు చేశాడు, ఇవన్నీ ఇందులో ఆడవాళ్ళకి పట్టేది ఏముందప్ప అన్నాడు. సినిమా కథ ఆడవాళ్ళకి పట్టారు, వాళ్ళు డబ్బిస్తారు. అసలు కవి తిక్కన గారి కథ ఏమిటో నాకు తెలియదు. తీస్తే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ కథ చెప్పంటే ఈ లోపల ఎవరో వచ్చారు అనేసరికి నేను మీకు కథ చెప్తానండి, ఒకనాడు ఎప్పుడైనాను చాలా బోల్డంత కథ ఉందని ఆకాశపురాణం చెప్పేసి తిక్కన గారి మీద చదవడం మొదలెట్టాను. ఒక విధంగా మీరు తిక్కన అనగానే నాకు జ్ఞాపకం వచ్చింది, ఆధునిక కవులకు ఒక విధంగా ప్రేరణ కల్పించినటువంటి కవిత్రయాన్ని పేర్కొనండి అని శ్రీశ్రీ గారిని అడిగినప్పుడు తిక్కన, వేమన, గురజాడ మాకు కవిత్రయం లాంటి వారు ఆయన చెప్పారు. అదే దృక్పథం మీకు కూడా ఉందని అనుకుంటుంది. కానీ శ్రీశ్రీతో ఒక చిన్న సవరణ చేయాలి. శ్రీశ్రీ మొట్టమొదట మా గోత్రం ఇది అని ప్రవర ఋషుల పేర్లు వేరే చెప్పాడు. నారాయణబాబు తన ప్రవర చెబుతూ వేరే ఋషుల పేర్లు చెప్పాడు. గాని అభ్యుదయ సాహిత్యం వేళ్లు అనుకున్న తర్వాత, విప్లవ పంథాన్ని సంతరించుకున్న తర్వాత, దాని మీద పయనిస్తున్న తర్వాత శ్రీశ్రీ తిక్కన, వేమన, గురజాడ అన్నాడు.
శ్రీశ్రీ సూత్రప్రాయంగా అన్న మాటకి నేను కారణాలు ఇవి చేస్తూ చాలా వ్యాసాలు రాశాను. తిక్కన మొట్టమొదటి తెలుగు కవుల్లోనూ నా దేశం కోసం నేను రాస్తున్నానన్నాడు. ఆంధ్రావళి మొట్టమొదటి జనం అన్నది మాట వచ్చింది తిక్కన గారి నోటంట. మిగతా కవులందరూ వాళ్ళ పోషకుల కోసం రాసిన వాళ్ళు. అభ్యుదయపరం అన్నది మన పాత కావ్యాల దగ్గర నుంచి ఉంది. ఇవాళ మీకు కొత్త దృక్పథం కాదని చాలా మంది అంటూ ఉంటే వాళ్ళకి చెప్పాను. ఏమిటంటే అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నాయనర్పం పోను కావ్యం వరకు కథాక్రమం పెట్టిదని నా అని రాస్తారు. ఇది అభ్యుదయం కాకపోతే మరేమిటన్నాడు. నేను చెప్పా, అయ్యా మీరు ఆ ఒక్క మాట తీసుకున్నారు, దాని ముందు వెనకాల చూడలేదు. దానికి ముందు షష్యంతాలు ఉంటాయి. ఆ షష్యంతాల్లో ఇలాంటి వాడికి అలాంటి వాడికి అలాంటి వాడికి అభ్యుదయం అన్నాడుగా తప్పించి జనానికి అభ్యుదయం అని చెప్పలేదు, తనకు అభ్యుదయం అని చెప్పలేదు. పోషకుడికి అభ్యుదయమే అది. మనం కావాల్సింది జనమంతటిని తీసుకోవాలి. జనమంతటిని తీసుకున్న వాళ్ళు తిక్కన గారు, జనమంతటిని తీసుకున్నవాడు వేమన గారు. ఇక్కడ మాకు ఒక అనుమానం, సంప్రదాయం మీద తిరుగుబాటు కానివ్వండి, లేకపోతే భాష మీద తిరుగుబాటు కానివ్వండి, భావం మీద తిరుగుబాటు కానివ్వండి, మరి ప్రాచీన కాలంలో శివకవులు ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు మరి మీకు శివకవులు ఆదర్శం కావాలి కానీ తిక్కన ఎలా ఆదర్శం? అప్పటికి శివకవుల మీద నేను చదవలేదు. మీకు చెప్తున్నాను కదా, నా పరిశోధన ఎక్కడ మొదలైందంటే తిక్కన గారి మీద జీవితాన్ని రాస్తే బాగుంటుంది, సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు తిక్కన గారిని చదివాను. తిక్కన గారిని చదవడానికి నిర్వచనోత్తర రామాయణం చదివాను. అందులో ఆయన తన వంశం గురించి చెప్పుకున్నాడు, తండ్రి గురించి చెప్పుకున్నాడు. తిక్కన గారికి కేతన అంకితం ఇచ్చాడు, మిత్రుడు అంకితం ఇచ్చాడు. దశకుమార చరిత్ర, దశకుమార చరిత్రలో తిక్కన గారి వంశం అంతా వర్ణించాడు. జీవితాన్ని తీసుకోవాలి కదా. ఆ తర్వాత కగ్గతిక్కన కవితిక్కన ఒకళ్ళే అని చాలా మంది భ్రమశి ఉంటారు. వీళ్ళు వేరు, వాళ్ళు పినతండ్రి పెద్దండ్రి పిల్లలు అని. కగ్గతిక్కన జీవితం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే కాటంరాజు కథకు వెళ్ళాలి. కాటంరాజు కథకు వెళ్ళిన తర్వాత అందులో కథలేమిటి, నా రీసెర్చ్ అంతా ఎలా జరిగిందంటే, ఏ పుస్తకమైనా తీసుకుంటే దానిలో అధోజ్ఞాపకల్లో ఏదైనా ఇంకో పుస్తకం పేరిస్తే ఆ పుస్తకం అంతా చదవడం. పరిశోధకుడుగా మీరు తిక్కన జీవితానికి సంబంధించిన వివరాలను గురించి సేకరించారు. ఈ కావ్యాలన్నింటినీ పరిశోధించి తిక్కన జీవితాన్ని తెలుగు వారికి అందించడానికి ప్రయత్నం చేశారు. అయితే తిక్కనలో మీకు స్ఫూర్తినిచ్చింది అతని జీవితమా, లేక అతని ప్రయోగమా, లేక అతని భాష, లేక అతని దర్శనమా? జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. జీవితంలో భాష ఉంటుంది, స్ఫూర్తి ఉంటుంది, ప్రయోగం ఉంటుంది. మొత్తం ఆయన దృక్పథం పూర్తిగా, కవిత్వం పట్ల అతని ఆశయాలు ఏమిటి, ఆయన దృక్పథం ఏమిటి. తను ఒక సిద్ధాంతాన్ని నమ్మినవాడు. శివకేశవులకి వేదాలని తొలగించి హరిహరణ తత్వాన్ని గుర్తించినవాడు. అప్పటికి మనకు వచ్చినటువంటి ఇదేమిటంటే, తిక్కన గారి కాలానికి తెలుగుదేశంలో జైనం ఉంది, బౌద్ధం ఉంది, వీరశైవం వచ్చింది. వీరశైవం అన్నది వైష్ణవం కూడా వస్తుంది. వీరశైవం ఏమిటి వచ్చిందంటే జైన బౌద్ధాల మీద వ్యతిరేకవాదానికి వచ్చింది. ఎందుకంటే జైనం బౌద్ధం ఒకప్పుడు కులరహితమైనటువంటి మతాలు. కులాలేమోను వచ్చి ఈ కాలుష్యం జైనానికి వచ్చి పడింది, బౌద్ధానికి వచ్చి పడింది. జైన శూద్రుడు మామూలుగా హిందూ సూత్రుడి కన్నా ఏమీ మెరుగులో లేడు. కర్మకాండని ముందు వ్యతిరేకించినటువంటి బౌద్ధం కానీ జైనం కానీ కర్మకాండలు వాళ్ళు ఆలోచించి ఇది చేయడం మొదలెట్టారు. వీటి మీద తిరుగుబాటు కింద వీరశైవం వచ్చింది. వీరశైవం వాళ్ళు లోకాయత మతాన్ని పూర్తిగా ఇది ఒప్పుకున్నవాళ్ళు. తద్దినాలు పెట్టక్కర్లేదు, కర్మలు చేయక్కర్లేదు, కులాలు లేవు, ఆడ మగ రెండే తేడాలు. అందులో కూడా వీళ్ళు భక్తులై శివభక్తులైతే పెళ్ళాం శివభక్తురాలై, మొగుడు శివభక్తుడు కాకపోతే పెళ్ళామేమో మొగుడినేమో విడాకులు ఇవ్వచ్చు అని పండితారాధ్యుడు శివతస్వారంలో రాశాడు. అంటే జీవిత విధానాన్ని వాళ్ళు నిర్దేశించారు శివకోలు. ఆ శివకోలు నిర్దేశించినటువంటి జీవిత విధానం పూర్తిగా ఒక అభ్యుదయ దృక్పథంలో ఉంది. మత ప్రచారం కోసం మతమే కవిత్వం అని భావించి రచించిన శివకోల కంటే హరిహరాద్వైతాన్ని ఆశ్వాసాంత పద్యాల వరకే పరిమితం చేసి కవిత్వాన్ని జీవితానికి ఒక ఉపదేశాన్ని ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో రచించిన తిక్కన మెరుగైన మీ అభిప్రాయం? కాదు, మెరుగని కాదు. ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఏమిటి? ఆయన తీసుకున్నది భారతం, భారత కథ చెప్పాలి. భారత కథలో చెబుతున్నప్పుడు కూడా తన అభిప్రాయాలకు కావాల్సిన దాన్ని పెంచాడు.
కొన్ని చోట్ల కుదించాడు. మా మూల భారతంలోనూ లేనివి కొన్ని యాక్ట్ చేశాడు తన నిత్య జీవితంలో. భీముడు మల్ల యుద్ధం చేస్తున్నప్పుడు తెలుగువాడు యుద్ధం చేసినట్టే ఉంటుంది కానీ సంస్కృత భారతంలో ఉన్న భీముడిలా కనబడ్డు. తిక్కనలో ఉన్న గొప్పతనం అంటే నాటకీయత. ఆ నాటకీయత ప్రకారం తను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మహాభారతం మొదలైంది. తిక్కన నవ్వినా, యుద్ధం చేసినా, మాట్లాడినా, రాజనీతి ప్రదర్శించిన అంత తెలుగుదనం మూర్తిభవించిందని. తెలుగుదనం పూర్తిగా ఉంది, ఎందుకంటే సజీవ భాషలో రాశాడు ఆయన. తిక్కన తరువాత మీరు వేమనను మీరు బాగా అభిమానించారు. ఇప్పుడు తిక్కన ఎక్కడ వదిలిపెట్టాడో వేమన అక్కడ తీసుకున్నాడు. వేమన వాదాన్ని వేదంలాగా మీరు వ్యాఖ్యానించుతున్నారు. ఇప్పుడు అది మీరు ప్రచురించినటువంటి యువభారతి వాళ్ళు ప్రచురించినటువంటి ఒక పుస్తకంలో 40 వేమన పద్యాలు తీసుకొని 400 పద్యాలు అందులో కలిపి ఇది చేశారు. తిక్కన గారు సజీవ భాష తీసుకున్నారన్నది ఎందుకు చెప్పానంటే, పేరు చెప్పను కానీ ఒక ప్రసిద్ధ సాహితీ వ్యక్తి, సుమారు 40 ఏళ్ల పాటు సాహిత్య రంగంలో పనిచేసిన అతను, చాలా పెద్ద పదవుల్లో ఉన్నతను, ఒకనాడు 10-15 మంది సాహితీ పరులు అంతా ఒక కమిటీ మీటింగ్లో కూర్చున్నప్పుడు, అల్పాహారాలు చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. ఆరుద్ర గారు, నాకు నన్నయ్య భారతం చదివితే అర్థం అయిపోతుంది, తిక్కన భారతం చదివితే అర్థం కాదు, ఎందుకు అని అనేసరికి అందరూ ఆలోచిస్తున్నారు. మాట ఎలా చెప్తే సమాధానం ఎలా చెప్తానని. ఒక్క ముక్కలో చెప్పమంటారా అని అడిగాను. చెప్పండి అన్నాడు. మీ జిల్లా భాషలో రాశాడు కాబట్టి మీకు అర్థం కాదన్నాను. ఎందుకంటే ఆయన రాసిన పద్ధతి ఏమిటని ఏమంటుంటే, సజీవ భాష ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. కొన్ని మాటలు ప్రచారంలోంచి పోతాయి, అర్థం కానివి కొన్ని ఉంటాయి. కానీ ఏనాడో చదువుకునేవాడికి మనం అర్థం కావాలని ఈనాడు మనం కృతక భాషను చేయడం లేదు. వేమన చేసింది ఏమిటంటే గ్రామీణ భాషలోంచి రాశాడు. వేమన రాజు కాదు, రైతు. ఒరుల కొరకు భూమి నొరసెడి వారును అవనిపతికి వశ్యులైన వారు, పాల వంటి వారు పన్ను వెట్టెడివారు అని చెప్పాడు ఆయన. కాపు వారలు వాకెరుగరు వేమ అన్నాడు. వీళ్ళు పన్నులు పెట్టేవాళ్ళు కార్మికులు అన్నది మొట్టమొదట దృక్పథం అంతా వేమనలో వచ్చింది. వేమన చదువుకున్నది ఇంత అంతా కాదు. కులార్ణవ తంత్రం, తంత్రశాస్త్రంలోని 15 శ్లోకాలకి అనువాదం ఉంది. అది అనువాదంలా కనిపించదు. పుట్ట మీద కొట్ట భుజగంబు చచ్చున విశ్వదాభిరామ, ఇది కులార్ణవ తంత్రంలో ఉన్నది. వేద విద్యలల్లో వేశ్యల వంటివి అన్నది కులార్ణవ తంత్రంలో ఉంది. అది అనువాదంలాగా చేయడు. మీకు ఒక్కటి చెప్తాను. మీకు కాళిదాసు శ్లోకం ఇది ఉంది కదా, కవీశత్ ప్రార్థి, చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి. మంద కవీశ ప్రార్థి. అది అనువాదం చేస్తున్నప్పుడు టింగణాలు బలిసి నింగికి ఎగబాకి, వామనుడు అన్నదాన్ని టింగణ అంటారు. ఆ టింగణ అన్నమాట వామనకి ట్రాన్స్లేట్ చేశాడు అన్న సంగతి మనకు తెలియదు. ఊర్ధ్వ అది చెప్పడంలో ఏమిటంటే తెలుగు మాట వాడి ప్రచారంలో ఉన్నది వాడడం వల్ల అది అనువాదంలా కనిపించదు. కానీ వేమంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, కొండ కుదరమన్న, కొండ భాండమన్న, ఉప్పు లవణమన్న ఒకటి కాదే. భాషలు ఇంతే, భాష వేరు కానీ భావంబో ఒకటి. విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. జనానికి తెలియవలసిన భాషలో చెప్పాలి. అందరూ జనం మాట్లాడే మాటలే మేము మాట్లాడితే మేము పండితులు ఏమిటి అని అనుకునే దాని మీద వీరేశలింగం గారు బ్రహ్మాండమైన సెటైర్ ఒకటి రాశాడు. ఆయన ఏమిటంటే, ఒక శాస్త్రుల వారింటికి, ఓ పంతులు వారింటికి ఒక శాస్త్రుల వారు భోజనానికి వెళ్ళారు. కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు. పెరుగు దాకా వచ్చింది. పెరుగు దగ్గరకు వచ్చేసరికి ఆయన, మీ ఆవులు చాలా మంచివే, గట్టిగా ఉంది పెరుగు అన్నాడు. అంటే ఆ పంతులు గారు అన్నట్టు, అయ్యా మీరు ఇంత శాస్త్రులు గారు, వేదాలు చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు, ఆవు పెరుగు గట్టిగా ఉండదు, గేదె పెరుగే గట్టిగా ఉంటుందన్న సంగతి మీకు తెలియదా అని. అరే పడిపోయేమే, ఈ నెలగైనా ఓడగొట్టాలనుకున్నాడు. అన్నం తిట్టు పైకెత్తి చూశాడు. చూసిన తర్వాత ఇది చేశాడు, ఏం మాట వాడదామని. మీకు లులాయములు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నవే అన్నట్టు. సరిగ్గా ఉన్నాయా? ఈయన పైకి చూశాడు. పైకి చూస్తే గుమ్మడికాయలు ఉన్నాయి. చాలా ఉన్నాయండి, కానీ రోజుకోటి చొప్పున కోసేస్తున్నాము అనేసరికి ఈయన బయటకు వెళ్ళి వీళ్ళ ఇంట్లో గేదె మాంసం తింటారు, రోజుకోటి చొప్పున కోస్తున్నారు అని చెప్పాడు. దాని మీద కోర్టు కేసు కూడా వెళ్ళింది. వెళ్తున్నప్పుడు జడ్జి గారు అడిగారు, ఏమిటి లోలో మీరు ఈ మాట ఎందుకు వాడారు అంటే, అందరూ వాడే మాట వాడితే మా గొప్పతనం ఏముంటుంది,
అందరూ వాడి దీనిలోనూ గేదె పెరుగు గట్టిగా ఉంటుంది అన్నాడు, గేదె యొక్క లులాయం కదా అని లులాయం అన్నాను అని చెప్పాడు. జనం వాడే మాటలు వాడకూడదు అనుకొని పని కట్టుకొని ఇది చేశారు. అనువాదంలో సంగతి చెబుతున్నానే, వేమన అనువాదం ఏమిటి చేశాడంటే గ్రంథాల నుంచి కాదు, జీవితం నుంచి అనువాదం చేశాడు. అందుచేత ఆయన గొప్పవాడు. ఆయనలో గొప్పతనం ఎక్కడా అని మాటుంటే ప్రజా జీవితంలో ఎన్ని చెప్పాలో అని చెప్పాడు, నయంగా చెప్పాడు, తిడుతూ చెప్పాడు. ఆ తిడుతూ చెప్పడంలో ఎక్కడ చెప్పాడంటే, చాకి కోకలుడికి చీకాకు పడజేసి మైల తీసి లెస్స మడచున్నట్లు బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయ్యా విశ్వదాభిరామ అని గుండెల మీద గుద్ది మరీ చెప్పాడు. ఆ చెప్పడం ఎంత దాకా చెప్పాడంటే నసాళానికంటే దాకా చెప్పాడు. కనక మృగము భువిని కద్దు లేదనకను రమణి చెప్ప చనియ తరుణి చెప్ప చనియ దాశరథియు బుద్ధి లేనివాడు దేవుడెట్లా ఎరా విశ్వదాభిరామ రవేమ. ఇలా గుద్దరం ఉంది, లలితమైన హాస్యంతో కూడా ఉంది. పాలకడలిలోన పవ్వళించడివాడు గొల్ల ఇంట్ల పెరుగు కోరనేల. పాలకడలి మీద పవ్వళించడివాడు గొల్ల ఇంట్ల పెరుగు కోరనేల. ఎంత వారికైనా ఎదుటి సొమ్ములు తీపి విశ్వదాభిరామేమ. ఒక విధంగా సమకాలీన సమాజాన్ని అంత నిశిత దృక్పథంతో, విశ్వశ్రయ దృక్పథంతో విమర్శించినటువంటి కవి మన తెలుగు సాహిత్యంలో నా భూతో నా భవిష్యత్ ఏమో అనిపిస్తుంది. ఆధునిక సామాజిక స్పృహ అనేది ఆ కాలంలోనే సాహిత్య లోకంలోకి అవతరింపజేసిన వాడు. అంటే జనంలోంచి వచ్చిన వాడు కాబట్టి, జనం గురించి రాసిన వాడు కాబట్టి, జనం మధ్య తిరిగిన వాడు కాబట్టి, జనంలోనూ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని తత్వాలు చూశాడు. బంగారం చేద్దాం అనుకున్నాడు, బంగారం కాదన్నాడు. యోగాలు చేశాడు, దానివల్ల ఏం లేదు, వడలు విరుచుకున్న దొరుకుతుందా మోక్షం అని. ఒక విధంగా మీ దృక్పథంలో వేమన కాలానికి ఒక విధంగా సమాంతరంగా వచ్చిన పదకవిత్వం యొక్క స్వభావాలు ఎటువంటిది అంటారు? వేమన పదకవులు ఇద్దరిని చూస్తే ఇప్పుడు వేమన గొప్పతనం అంతా ఎందులో ఉందంటే, వేమన వీరశైవం నుంచి వచ్చినవాడు. వీరశైవంతో పాటు లోకాయతాన్ని చూసినవాడు, బౌద్ధాన్ని చూసినవాడు, జైనాన్ని చూసినవాడు. జైన మతం అప్పటికి చాలా ప్రచారంలో కూడా ఉంది. పూర్తిగా జైన మతం గురించి పరిశోధన చేసిన వాడికి తప్పించి వేమన మీద జైన ప్రభావం తెలియదు. ఆయన చెప్పింది ఏమిటంటే, కుర్రాడి చేతిలో దివ్యుండి మట్టుడు బాగానే జరుగుతుంది, పిన్న పెద్దతనములు ఎన్నబోరు ఇది గౌరవం ఇచ్చేటప్పుడు. వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ వినురవేమ అని అన్నాడు. వాసుదేవుణ్ణి విడిచి వసుదేవుణ్ణి ఎంచిన వారు ఎవరున్నారు? బౌద్ధులే, జైనులే. ఎందుకంటే జైనులో వసుదేవ హిందీ అనే ఒక కావ్యం ఉంది, అందులో కృష్ణలీలలు కాదు వసుదేవుడు లీలలు వర్ణిస్తారు. వాసుదేవుని విడిచి వసుదేవుడి గురించి రాస్తున్నారేమిటరా మీరు అని చెప్పి జైనంలో పూర్తిగా ఉన్నాయి. ఆ తర్వాత భక్తి హరుని వీడి భవ్యులు కారకో విశ్వదాభిరామేమ. భవి అన్న మాట శివకవులు ఎక్కువగా వాడివారు. భవి అన్న మాటని కర్ణాటకంలోను భవ్యులు అంటారు. దీనికి శాసన సాక్ష్యం ఉంది. వేమన గారి కాలంలో ఆయన రాయలసీమకు దగ్గరవాడు కాబట్టి, కర్ణాటకానికి దగ్గరవాడు కాబట్టి భవ్యులు అన్న మాటే ఉంది. మీరు మతం కోసం ఇలా బుర్రలు బతుకోవటం కన్నా యజ్ఞయాగాలు చేస్తారు, మీరు నోరు లేని జీవాల్ని చంపుతారు, జీవహింస కూడదు, అహింస పరమధర్మం అనేటువంటి జైనంలో చేరకూడదా అని భక్తి హరుడు వీడి భక్తులు భవ్యులు కారకో అన్నాడు. ఒక విధంగా వేమన గారు ప్రవక్తలాగా మనకు కనపడితే, గురజాడ గారు ప్రయోక్తలాగా మనకు భాషిస్తారేమో. గురజాడ వారి దగ్గరికి వద్దాం. వారు ఆధునికంగా మనకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎటువంటిది? ఇప్పుడు ఆధునిక సాహిత్య చైతన్యానికి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చింది ఏమిటంటే, ఆయన కాలానికి వచ్చేసరికి ఛందస్సులు జనానికి బోధపడని పద్ధతిలో వచ్చాయి, పాడుకుందుకు వీలు లేని పద్ధతిలో వచ్చాయి. మహాకవి అయిన వాడు వ్యర్థ పదాలు వాడకుండా రాయగలడు ఛందస్సులు, ఏ ఛందస్సులో అయినా. మహాకవులు కాని వాళ్ళు వచ్చేసరికి వ్యర్థ పదాలు కలుపుతున్నారు. పాటకి కవిత్వం అనేటువంటి గౌరవాన్ని ఇచ్చి తమిళులు వాళ్ళకి ప్రాచీన చరిత్ర ఉంది అని అనిపించుకున్నారు. మనం పాటను ఈసడించాం. ముదివిటులు విధవలంజలు పదకవితలు మారుభాష పాపనవారలని తిట్టారు. పదకవితల్ని గుర్తించలేదు. పదకవిత్వాన్ని గుర్తించడం అన్నది గురజాడ అప్పారావు గారితో మొదలైంది. నిజానికి 1910 ఆ ప్రాంతానికిలో ఒక్క మన భాషలోనే కాదు, మలయాళంలో, పంజాబీలో పూరణ్ సింగ్,
మలయాళంలో కుమారనాసను, మన తెలుగులో గురజాడ అప్పారావు గారు, వీళ్ళంతా ఛందస్సు అన్నది ఏ విధంగా మలుచుకోవాలి, పాత వాటిని గురజాడ వారి ముత్యాల సరాలు వచ్చిన తర్వాత యువలోకం మీరందరూ కొత్తగా సాహిత్య రంగంలో ప్రయోగాలు చేస్తున్న సందర్భంలో ఆ ముత్యాల సరాల ప్రభావం మీ మీద ఎలా ఉండేది? మీరు ఎలా దాని గురించి స్పందిస్తూ ఉండేవారు? ముత్యాల సరం రాయలేకపోతే కవి కాడు అని, కందం చెప్పనివాడు కవి కానట్టే ముత్యాల సరం రాయనివాడు భావకవి కాడు. మా రోజుల్లో అప్పటికింకా అభ్యుదయ కవిత్వం రాలేదు కాబట్టి భావకవి అన్నది. అది చింతా దీక్షితులు గారు పూర్తిగా ప్రచారం చేశారు. బసవరాజు అప్పారావు వీళ్ళందరూ గురదాడ విప్లవాన్ని ముందుకు తీసుకుని వెళ్ళినాడు. గుత్తునాయని జాతి ముత్యాలు గుచ్చినాడే తెలుగు తల్లికి ఇత్తునా అని ఇచ్చినాడే ప్రేమతో అనేది చింతా దీక్షితులు గారు. ఈయన ప్రతి కవి తను ఏదైనా రాయిపోయేటప్పుడు ఏమిటి ఎంచుకోవాలి, ఎలా చెప్పాలి అన్నది ఉంటుంది. నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుకాడకపోతే అవి శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సర్ప పరిరంభం వదిలి వడివడిగా అడుగుడినై వెలువడినై అని శ్రీశ్రీ రాసినట్టే తాను చెప్పదలుచుకున్నది ఏ ఛందస్సులో చెప్పాలన్నది నిశ్చయించుకున్నాడు. ఎలా చెప్పాలి? గుర్తునా ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల్లో చెబుతామని. ఇందులో ఏమిటి చెప్తాడు? కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మె రంగులు చిమ్మగా. ఆ ఒక్క మాటతో చెప్పి మొత్తం తను చేయదలుచుకున్నది ఏమిటంటే కొత్తని పాతని కూడా మేలు కలయికలో చూపెట్టి క్రొమ్మె రంగులు కొత్త మెరుపులేమో చూపెడతానన్నాడు. ఇది పండితులు మెచ్చుకోరని తెలుసు. మెచ్చనంటావు నీవిక మెచ్చకుంటే మించిపోయాను, కొయ్య బొమ్మలు మెచ్చుకళ్లకు కోమలలో చౌరెక్కునా అని. కందుకూరి వీరేశలింగం పంతులు గారి కాలం నుండి సంస్కరణ ఉద్యమంతో సాహిత్యం చేతులు కలిపి నడుస్తూ క్రమంగా అభ్యుదయ చైతన్యాన్ని అందుకుని ముందుకు రావడానికి గురజాడ గారు ప్రముఖ పాత్ర నిర్వహించారని మనం అనుకుంటాం. చాలా ప్రముఖ పాత్ర. ఆ అంశాన్ని మా ప్రేక్షకులకు కొంత వివరిస్తే. తప్పకుండా. ఇప్పుడు కందుకూరు వీరేశలింగం గారి జీవితం ఒక ఉద్యమం, గురజాడ అప్పారావు గారి జీవితంలో సాహిత్యం ఒక సాధనం. గురజాడ అప్పారావు గారి సాహిత్య రథానికి 2 చక్రాలు, ఒకటి స్పోకెన్ తెలుగు, రెండో సోషల్ రిఫార్మ్. ఈ 2 రథ చక్రాల మీదే ఆయన తీసుకొని వెళ్ళాడు. జారు బురద గట్లు గతకలో ఉన్న దారి నుంచి తప్పించి మంచి దిమ్మిసా కొట్టిన హై రోడ్డు మీదకి ఎలాగ మండించడం అన్నది ఆయన చేసింది. ఇది గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో వాడిన మాటే. అది చేయడానికి ఆయన ఏమైనా ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకున్నా, కవిత్వానికి కావలసినటువంటి ధ్వని అన్నది ఒకటి తెలిసినవాడు కాబట్టి ప్రచారం కుండబద్దలు కొట్టినట్టు సూటిగా చెప్పకుండా, ఇందాక చెప్పానే కాంతా సంహితంగాను ధ్వనిలో చెప్పించాడు ఆయన. ఆయన చేసింది ఏమిటంటే నాటకాంతం సాహిత్యం. కన్యాశుల్కం అన్నది 1892లో మొట్టమొదట ప్రదర్శన జరిగింది. ఎప్పుడు రాశారో తెలియదు. ఆయన చేసుకున్నది ఏమిటంటే సాహిత్యం చదవడానికి జనం ప్రిపేర్గా లేనప్పుడు, వాళ్ళు చదవలేనప్పుడు మనం నాటక రంగాన్ని తప్పించి మరో దాన్ని ఆశ్రయించలేము, నాటక రంగమే ముఖ్యం అని చెప్పి ఆడడానికి నాటకం రాశాడు. చదువుకుందుకి నాటకం రాయలేదు. పండితులు కవులు చదువుకుందుకి నాటకాలు చాలా రాశారు, అనువాదాలు చేశారు. ఆడడానికి నాటకం రాసిన తర్వాత 92లో అది చాలా ప్రదర్శనలు అయిన తర్వాత 97 దాకా అచ్చువేయలేదు. ఇది చాలా బాగుందో పుస్తకం అచ్చువేయండి అంటే 97లో మొట్టమొదటి కన్యాశుల్కం అచ్చువేశాడు. కానీ తనకు తృప్తి ఇవ్వలేదు. ఎందుకంటే అది కేవలం ఒక ఆడడానికి వేసుకున్నది, అందులో విధంగా గురజాడ గురుపీఠం అనేటువంటి శీర్షిక ఉన్నటువంటి వ్యాసాలు చంపడానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం ఆధునిక చైతన్యాన్ని గురించి మీరు చేసినటువంటి సమాలోచనానికే బహుమానం వచ్చినట్టుగా మేము భావిస్తాం. అదొక్కటే కాదు, ఇటీవల కాలంలో గురజాడ గురుపీఠానికి కొంచెం కదలిక వచ్చింది. ఆ గురుపీఠాన్ని సుస్థిరం చేయడం కోసం రాశానది. ఈ సమగ్రాంధ్ర సాహిత్యం వచ్చే సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిలాగా మిగులుతుంది. ఈ యుగ విభాగం మీద చాలా మందికి కొంత 12 సంపుటాలుగా మీరు రాయదలుచుకుని ఆ రాజవంశాల పేర్లు పెట్టి అధ్యాయ విభాగం చేశారు, లేక సంపుట విభాగం చేశారు, యుగ విభాగం చేశారు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. అది ఏ దృక్పథంతో మీరు చేశారు? ఏ దృక్పథంతో చేశానంటే, ఇతర దేశాల్లో సాహిత్య చరిత్రలు కానీ ఇది సమాజ చరిత్రలు కానీ చేస్తున్నప్పుడు రాజవంశాల పేర్లే పెడతారు. ఎందుకంటే మనకి
ప్యాటర్న్ ఉన్నవాడు ఎవడు, వాడి కాలంలో ఏ విధంగా ఇది పోయింది. మనకి తిక్కన యుగం అని పెడితే తిక్కనకి ముందు గాని తర్వాత గాని వచ్చినవి కలుపుతామా లేదా? తిక్కన ఇన్ఫ్లుయెన్స్ తోటే అందరూ రాయరు. తిక్కన రాస్తున్నప్పుడు శివకవులు వచ్చారు. ఒక విధంగా నాకు తిక్కన పాల్కురికి సోమనాథుడు, మీ వాదం ప్రకారం తిక్కన తరువాత పాల్కురికి సోమనాథుడు, వీళ్ళిద్దరూ ఒకే యుగంలో వస్తున్నప్పుడు పాల్కురికి సోమనాథుడు శివకవి యుగంలో చేరాలని, తిక్కన యుగంలో తిక్కన చేరాలని సాహిత్య చరిత్రకర్తలు చెప్తున్నారు. కానీ అది మీ విభాగం ప్రకారం కుదరదు. మీరు కాకతీయ యుగంలో ఇద్దరిని చేర్చారు. కాకతీయులు పాలిస్తున్న కాలం కాబట్టి కాకతీయుల తర్వాత రెడ్డిరాజులు వచ్చారు, పద్మనాయకులు వచ్చారు. పద్మనాయక యుగంలోనూ పూర్తిగా మనకి ఏమొచ్చిందంటే కొత్త వర్ణాల వాళ్ళు రాజులయ్యారు. అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దేశ భాషను వదిలేస్తారు. మొత్తం పద్మనాయక యుగంలోనూ సంస్కృతం బాగా ఇది అవ్వడానికి కారణం ఏమిటని అంటే రష్యాలో జార్ చక్రవర్తి కాలంలో రష్యన్ భాష కాకుండా ఫ్రెంచి వాడుతూ ఉండేవారు. దాన్ని మార్చడం కోసం లెనిన్ ఫ్రెంచిని తప్పించి మళ్ళా రష్యన్ భాష తీసుకుని వచ్చి పెట్టాడు. రచనను సాహిత్య చరిత్ర రచనలో మేళవించి కళాత్మకంగా చిత్రించినందుకు ఒక సాహిత్య చరిత్ర రచయితగా నేను సాహితీ లోకం పక్షాన మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆరుద్ర గారు, మీరు ఇంకా కొన్ని సంపుటాలు సాహిత్య చరిత్రలో రాయవలసి ఉంది. అది మీ చేతి మీద కూడా ఆ యజ్ఞం పూర్తి కావాలని మేమందరం భావిస్తున్నాం. అంతేకాకుండా మీరు తెలుగు భాషలో విమర్శను రాయడమే కాకుండా అటు ఇంగ్లీష్లోను ఇతర భాషల్లోను ఇతర లలిత కళలను గురించి, నాట్యాన్ని గురించి, లలిత కళలను గురించి ఎన్నో విషయాలు లోకానికి అందజేస్తున్నారు. ఒక విధంగా మన సాహిత్యంలో ఉన్న విశేషాలు ఇతర భాషల్లో అందించడానికని, ఇతర భాషల్లో ఉన్నటువంటి అంశాలు సాహిత్యాల్లో ఉన్న అంశాలను మన భాషకు అందించుకోవటానికి కానీ ఈ ఆదాన ప్రధాన కార్యక్రమాల్లో మీరు ఇంకేదైనా ఒక నిర్దిష్టమైనటువంటి పాత్ర నిర్వహించాలని ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? చేశాను, కొంత నిర్వహించాను. తెలుగు సాహిత్యంలో పరిశోధిస్తున్నప్పుడు తమిళంలో కళింగత్తుపర్ణి అనే కావ్యం ఉంది. ఇది కులోత్తుంగచూడిని కాలంలో రాసింది. కళింగత్తుపర్ణి ఎందుకు చదవలసి వచ్చిందంటే నేను కులోత్తుంగచూడుడి గురించి చెప్పాను. పరణి కొరజేయం కండారని కళింగత్తుపర్ణిలో 2 భాగాలు తీసుకొని నేను వెన్నెల వేసవి అని అనువాదం చేశాను. అది చేయడం వల్ల నాకు నన్నెచోడుడి కాల నిర్ణయం ఈజీ అయింది. కళింగత్తుపర్ణిలో 2 పద్యాలు నన్నెచోడుడు అనువదించి పెట్టుకున్నాడు. అందుచేత కులోత్తుంగచూడుడి కాలం తర్వాత వాడు నన్నెచోడుడు అవుతుంది అని. అలాగే తిరుక్కురళ్ ఉంది, తిరుక్కురళ్ అనువాదం చేశాను, 1330 చేశాను. ఒక విధంగా మీ భావి పరిశోధనలు ఒక ఆంధ్ర సాహిత్యానికి, ఆంధ్ర భాషకే కాకుండా దక్షిణాది భాషల్లో ఉన్న సాహిత్యాల తులనాత్మక అధ్యయనానికి, అందులో ఉన్నటువంటి సమాంతరమైన కళా విశేషాలను అభివ్యక్తీకరించడానికి తోడ్పడుతుందని, మీరు దక్షిణాది భాషలో కూడా ఒక సమన్వయాత్మకమైన దృక్పథాన్ని అందించేటువంటి పరిశోధన చేస్తారని ఆశిస్తూ, ఒక కవిగా, సాహిత్య చరిత్రకారుడుగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా మీరు తెలుగు వారి హృదయంలో శాశ్వతంగా నిలిచేటువంటి కృషి మీ వలన ఇంతవరకే చాలా జరిగింది. ఇక ముందు కూడా అభ్యుదయ పరంపరాభివృద్ధిగా మీ కృషి సాగాలని సాహితీ లోకాన పక్షాన కోరుతూ, మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా పక్షాన, టీవీ ప్రేక్షకుల పక్షాన మీకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఆధునిక ఆంధ్ర సాహిత్య చైతన్యానికంతా ఒక ప్రతీకగా నిలుస్తున్న అక్షరమాల ఆరుద్ర అభ్యుదయ కవిత్వ చైతన్యానికి సారథిగా, అపూర్వ ప్రయోగాలను నిర్మించినటువంటి కవిగా, పరిశోధకుడుగా, గేయకర్తగా, వ్యాసకర్తగా, మానవుడుగా, సామాన్య ప్రజల ఉద్యమాలకు స్పందించిన సహృదయుడుగా తెలుగు సాహిత్య లోకంలో చిరంజీవిగా ఉన్నారు. 1987 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఆరుద్రకు బహుమానాన్నిచ్చి ఆంధ్ర సాహిత్యాన్నే గౌరవించినట్లుగా సంతోషించింది. ఆంధ్ర లోకం కూడా ఆనందించింది. ఈరోజు
ఆధునిక సాహిత్య చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మిత్రులు ఆరుద్ర గారిని టీవీ ప్రేక్షక లోకానికి, సాహితీ లోకానికి పరిచయం చేయడానికి నాకు అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను పంచుకున్న సోదరులుగా ఒకే రంగం మీద ఈరోజు మే ఇద్దరం కూర్చున్నందుకు కూడా నాకెంతో ఆనందంగా ఉంది. ఆరుద్ర గారు, మీ పేరు వినగానే అలనాడు మహాప్రస్థానాన్ని శంఖారావంగా పూరించిన శ్రీశ్రీ వెంట అభ్యుదయ కవితా చైతన్యాన్ని ఆంధ్ర సాహిత్యంలోకి తీసుకుని వచ్చిన యువకునిగా నేనిప్పుడు మిమ్మల్ని దర్శిస్తున్నాను. అభ్యుదయ కవిత్వ చైతన్యాన్ని మీరు ఆధునిక సాహిత్య లోకానికి అందించడంలో మీరు నిర్వహించిన పాత్రను కొంచెం మాకు నివేదిస్తారా? తప్పకుండా. అభ్యుదయ కవిత్వం అన్నది, అభ్యుదయ సాహిత్యం అన్నది 1943లో మొట్టమొదటి అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. కానీ దీనికి నేపథ్యం ఒకటి ఉంది. ఆ నేపథ్యం ఏమిటి అని అంటే 1930లో ఇంగ్లాండ్లోకి వెళ్ళినటువంటి చాలామంది భారతీయ సాహితీపరులు ప్రపంచం ఎలా మారుతుంది, మన దేశం, మన సాహిత్యాలు ఎందుకు మారటం లేదు, ఫ్యూడలిజంలో ప్రజలకు దూరంగా ఉండే సాహిత్యం ప్రబలి అదే సాహిత్యం అనుకునేవాళ్ళు ఉన్నారు, ప్రజలతో సంబంధం పెట్టుకోవడం అన్నది ఎలాగా అన్నది ఆలోచించి లండన్లో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసి 1935లోనే ఒక మేనిఫెస్టో ప్రకటించారు. అది మన అభ్యుదయ రచయితల సంఘం అన్నది ఏర్పడకపోయినా ఇండియాలో అబ్బూరు రామకృష్ణరావు గారు, శ్రీశ్రీ మొదలైన వాళ్ళు చదివారు. 1935లో ప్రేమ్చంద్ అధ్యక్షతని భారతీయ అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. అభ్యుదయ రచయితల సంఘం అన్న పేరు అప్పుడు లేదు. అబ్బూరు రామకృష్ణరావు గారు మన ప్రతినిధిగా అక్కడికి వెళ్ళారు. వర్ధమాన ఆంధ్ర లేఖక సంఘం అని స్థాపించారు. అందులో శ్రీశ్రీని, చలాన్ని కూడా సభ్యులుగా చేశారు. కానీ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ప్రపంచ యుద్ధానికి ప్రజాయుద్ధపు పద్ధతి, ప్రజాయుద్ధం అనే మార్పు వచ్చాక ప్రోగ్రెసివ్ రైటర్స్ అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. కానీ దీనికి బేసిస్ ఎక్కడుంది అని అంటే సాహిత్యం ప్రజల కోసం అన్నది గుర్తించిన వాళ్ళు తెలుగు సాహిత్యంలో ఎందరో ఉన్నారు. ప్రజల కోసం సాహిత్యాన్ని సృష్టిస్తున్న అభ్యుదయ కవులు సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక దృక్పథాన్ని మొదట సాహిత్యం ద్వారా అందించారు. ఆ దృక్పథం ఎలా వస్తుందంటే మీకు నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు విశ్వవిద్యాలయంలో సాహిత్యాన్ని బోధించే ఆచార్యులు. కానీ జనానికి సందేశం అన్నది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రభు సంహితం, రెండవది మిత్ర సంహితం, కాంతా సంహితం. ఆ కాంతా సంహితం అన్నది సాహిత్యంలో ధ్వని వల్ల చాలా చక్కగా ఉంటుంది. కానీ మన వాళ్ళు ఫ్యూడలిజంలో కాంతా సంహితం కులకాంతా సంహితం కాంతా సంహితం అయిపోయింది. దాన్ని కులకాంతా సంహితంగాను మిత్ర సంహితంగాను చేయడానికి ప్రయత్నించారు. మొట్టమొదట కాంతా సంహితాన్ని కులకాంతా సంహితం, వారకాంతా సంహితం అని విభజిస్తున్నారు. రెండింటికి ఏమైనా తేడా ఉందా? చాలా ఉంది. మీరు 19వ శతాబ్దపు జావళీ సాహిత్యం అంతా తీసుకుంటే మొత్తం డికడెన్స్ తప్పించి ఇంకోట్లేదు. ఆ సాహిత్యం అంతా క్షేత్రయ పదాల్లో కానీ సారంగపణి పదాల్లో కానీ మొత్తం అంతా నాయక సామాన్య కూడా కాదు, వైశికమే, వేశ్యదేశ నాయకుని కింద చేశారు. మనకి ఫ్యూడలిజం వచ్చిన తర్వాత తేరగా తిని కూర్చొనే వర్గాలు వచ్చాక వాళ్ళకి కావలసినటువంటి ఆనందం ఇచ్చే రచనలే తయారు చేయడంతో జనానికి దూరమైంది. అయితే ఒకటి, జనం ఎవడో కవి వచ్చి మన కోసం రాస్తాడు అని అనుకోరు, వాళ్ళంతటి వాళ్లే రాసుకుంటారు. ఆ రాసుకున్నది వాళ్లలో ప్రచారంలో ఉంటుంది. నేను సినిమా పాటలు రాశాను. ఆ సినిమా పాటలకు కూడా జనంలో ఉండే సాహిత్యమే ముఖ్యం. నా పాటల్లో చాలా
ప్రచారం పొందిన పాట ఒకటి ఉంది. నీ ఆశ అడి ఆశ చేయిజారే మణిపూస బతుకంత అమావాస లంబాడోళ్ళ రామదాస. ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను? జనంలోంచి తీసుకున్నాను. అంతకుముందే లంబాడోళ్ళ రామదాస అన్న పాట ప్రచారంలో ఉంది. అది హృదయ విదారకమైంది. ఇది మిసను అది మిసను గుంటూరు పెదమిసను ఏ మిసనకు పోదమురు లంబాడోళ్ళ రామదాస. లంబాడ జీవితంలో అట్టడుగున బాధితులుగా దళితులుగా బతకలేక ఈ మతం తనకేమీ అన్నం పెట్టదు అన్న ఉద్దేశం వచ్చిన తర్వాత మతాంతరులు అవ్వడం కోసం ఏ క్రిస్టియన్ మిషన్కి వెళదామని పాడుకుంటున్నారు వాళ్ళు. అందులో ఉండేటువంటి బాధ చూస్తే పూర్తిగా ఆ పాట వింటే గుండెలలో గుణపాలు గుచ్చినట్టే అవుతుంది. అందుకోసం నేను గుండెలలో గుణపాలు గుచ్చారే నీ వాళ్ళు అని కూడా అందులో వేసి ఇది చేశా. జనంలోంచి మనం కవిత్వం తీసుకోవడం అనేది జనం వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటున్నది. జనానికి మనం పాట రాస్తున్నప్పుడు అభ్యుదయ రచనలు జనం దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక విధంగా ఈ ప్రజా సాహిత్యం యొక్క ఆవిర్భావానికి లేక ఆ కవిత్వంలో చేసేటువంటి ప్రయోగాలకే ప్రాతిపదికలుగా ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులు కారణమని అనుకోవటానికి పూర్తిగా మన జీవితం అంతా ఆర్థిక వ్యవస్థ మీదే ఉంది. మార్క్స్ చెప్పింది ఏమిటి అంటే ఆర్థిక వ్యవస్థ అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది అని డైరెక్టికల్ మెటీరియలిజం కానీ హిస్టారికల్ మెటీరియలిజం కానీ. ఇది మార్క్స్ చెప్పాడనే కాదు, మార్క్స్ చెప్పకముందే మన తెలుగు సాహిత్యంలో ఉంది. వేమన ఏం చెప్పాడు? భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వంబు ధనమవును విశ్వదాభిరామ వినురవేమ. శ్రమలో పుట్టేదే పూర్తిగా అవుతుంది. ఫుడ్ గ్యాదరింగ్, ఆహార సేకరణ దశలో, ఆహారోత్పత్తి దశలో, దాని తర్వాత పశుపాలన దశలో అంతా ఆర్థికమే. ఈ ఏమైనా చదువుకోమంటే తిండి పెడుతుందా అని అడుగుతారు. తిండి పెట్టేది తప్పించి ఎవ్వరూ చేయరు. ఆర్థిక కారణాలే ఉంది. అందుకోసమే గురజాడ అప్పారావు గారు కూడా దేశమనియేటి దొడ్డ వృక్షము ప్రేమలను పూలెత్తవలెనో నరుల చెమటల తడిసి మూలం ధనం పంటలు పండవలెనో అన్నారు. ధనం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది గురదాడ గాని వేమన గాని మిగతా వాళ్ళందరూ అది గుర్తించారు. ఆ భూమి కోసం అన్నది ప్రాతిపదిక కింద ఉంది. మన మహాభారత యుద్ధం అంతా దేనికోసం జరిగింది? భూమి కోసమే. ఆ తర్వాత కాటంరాజు కథలో పశుపాలనలోను పశువుల్ని తీసుకొని వెళ్ళిపోయే పొల్లరి విషయంలో ఇది వచ్చినప్పుడు అంతా ఆర్థిక కారణాలే ఉన్నాయి. ఆర్థికం లేకపోయినటువంటి జీవితం లేదు. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం అన్నది యుగ ధర్మం అవుతుంది, అర్థం అన్నదేమో నేషనల్ ఎకానమీ అవుతుంది, కామం అన్నది చట్టాలు అంగీకరించినటువంటి విమర్శలు అవుతాయి. ఒక విధంగా అభ్యుదయ కవితా చైతన్యంలో శ్రామిక వర్గము యొక్క అభ్యుదయాన్ని కోరుతూ కవిత్వం వస్తున్నటువంటి తరుణంలో మీరు తెలంగాణలో రాజ్య వ్యవస్థను కొలదూయడానికి ఏర్పడినటువంటి రాజకీయ ఉద్యమాన్ని ప్రజా చైతన్యాన్ని ప్రతిబింబించుకున్నటువంటి త్వమేవాహం కావ్యాన్ని వ్రాసి ఒక విధంగా తెలంగాణ రాజకీయ చైతన్యాన్ని ప్రతిఫలింపజేసినటువంటి కావ్య నిర్మాతల్లో శ్రీకారం చుట్టిన వారుగా తెలుగు సాహిత్యంలో నిలిచున్నారు. అప్పుడు ఆ త్వమేవాహ కావ్య స్ఫూర్తి, ఆ కావ్యాన్ని రచిస్తున్నప్పుడు మీ దృష్టి ఇప్పటి విద్యార్థి లోకానికి గాని యువలోకానికి గాని అందిస్తే కొంత బాగుంటుందేమో. ఆ స్ఫూర్తి చెప్తాను. నేను ఇందాకలే చెప్పానే లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు లండన్లో మనం కూర్చొని ఏమీ చేయలేం, ఇండియాకి రావాలి, భారతదేశంలో చెయ్యాలన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యాసిజం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు. స్పెయిన్ అంతర్యుద్ధంలో ప్రపంచంలో ఉన్న అభ్యుదయ వాదులందరూ కలిసి యుద్ధం చేశారు. క్రిస్టఫర్ కార్డ్వెల్ ఆ యుద్ధంలో చచ్చిపోయాడు. ఆయన మహనీయమైనటువంటి సాహిత్య విశ్లేషణ చేసినవాడు, అభ్యుదయ దృక్పథం అంటే ఏమిటో చెప్పినవాడు. స్టీఫెన్ స్పెండర్, సిడే లూయిస్, జార్జ్ పార్కర్ ఇలాంటి నా అభిమాన కవులందరూ ఆ రోజుల్లో వాళ్ళు స్పానిష్ వారి మీద రాసిన వాళ్ళు. అందుకోసం స్పెయిన్ అంతర్యుద్ధం ప్రపంచ చరిత్రలో ఏ విధమైనటువంటి కదలిక సాహిత్య లోకంలో తెచ్చిందో తెలంగాణ ఉద్యమం నాకు అటువంటి ప్రోద్బలం ఇచ్చింది. అందుకోసమే నేను త్వమేవాహం తెలంగాణ ఎత్తుకోవడంలోనే
రెయిన్లో ఆలోచనల ట్రైన్, స్పైనల్ కార్డులో స్పెయిన్, గ్లూమీ తిమిరాలు చెరిషించి సైతాను మనల్ని పరీక్షించునప్పుడు నిర్వేదనా పవనాలు వర్షించు సింథటిక్ చింతను ధరించు కవి అంతట కెయాసు పరీక్షించు కెయాసు ఎడారి లోపల ఉయాసిస్సు పోయట్రీ కవిత్వపు కెయాసులో కెయాసుకు ఊరికొయ్యా అని రాశా. స్పైనల్ కార్డులో స్పెయిన్ అన్న ఒక్క మాటకి ఇంత చారిత్రక నేపథ్యం ఉంది. వాళ్ళందరూ ఏ విధంగా స్పెయిన్కి వాళ్ళు స్పందించారు, తెలంగాణ ఉద్యమానికి నేను ఎలా స్పందించాను. నేను త్వమేవాహం రాయడానికి కారణం మీకు తెలుసా? చాలామందికి నా త్వమేవాహం ఇప్పుడు 5 ఎడిషన్లు వచ్చాయి, చూసిన వాళ్ళకి సరిపోతుంది. 1947 ప్రాంతాలలో కృష్ణాపత్రికలో ఒక వార్త వచ్చింది. బెజవాడ నుంచి బందరికి వెళ్లే రైల్లో పురుషుల 3rd క్లాస్ బోగీలో ఒక ఆడపిల్ల నించొని నిటారుగా నించొని నిస్సిగ్గుగా తన బట్టలు ఒలుచుకోవడం మొదలెట్టింది. అందరూ ఆశ్చర్యపోయారు, కొందరికి చుగుప్స వచ్చింది. ఒక పెద్ద మనిషి, ఎవరు మాట్లాడలేకపోయారు. ఓ పెద్ద మనిషి ధైర్యం చేసుకొని, ఏమమ్మా ఇంతమంది మగాళ్ల మధ్యన అలా బట్టలు ఇప్పుకుంటున్నావు, నీకు సిగ్గు లేదు అని అడిగారు. సిగ్గా? నాకెక్కడ సిగ్గు, నన్ను ఇలా బట్టలు ఒలిచి రజాకారులు వారం రోజులు చెట్టుకు కట్టారు, ఈ విధంగా హింసించారు, అప్పుడే పోయింది నా సిగ్గు. నీకు తెలంగాణ గురించి ఈ ట్రైన్లో మాట్లాడుతున్నారు, మీరంతాను మాట్లాడుతున్న వాళ్ళు ఏమీ చేయటం లేదు, మీరు సిగ్గుపడాలి కానీ నాకు సిగ్గెందుకు. ఆ వార్త చదివి నేను తెలంగాణ కావ్యం రాశాను. అందుకోసమే పురుషుల 3rd క్లాసు బాగీలో నిటారుగా నిస్సిగ్గుగా నిలుచొని నింపాదిగా తాపీగా తన బట్టలు ఒలుచుకునే నీతిమంతురాలు అని చెప్పి ఏ సందేశం ఇచ్చింది అన్నది రాశాను. ఆ ప్రోద్బలం అక్కడి నుంచి జనంలోంచి నాకు వచ్చింది, అందుకోసం అది నిలబడింది. ఒకటి మట్టుకు చెప్పాలి, నా త్వమేవహం 1948లో పత్రికల్లో వచ్చింది, 49లో బుక్ ఫారంలో వచ్చింది. కానీ అప్పుడు చాలామందికి అది బోధపడలేదు. ఎందుకంటే నా భాష జనం భాష కాదు ఆ రోజుల్లో. శ్రీశ్రీ భాష కూడా ఆనాడు జనం భాష కాదు. జనం కోసం రాయాలనుకున్నప్పుడు మన టూల్స్ ఏమిటి, మన మాటలు ఏమిటి, మనం ఏ సాంప్రదాయం నుంచి వచ్చాం, ఏ సాంప్రదాయం వైపు వెళుతున్నాం అని ఆలోచించుకుంటే, తిక్కన గారు ఏనాడో చెప్పాడు, నిర్వచనోత్తర రామాయణం రాస్తున్నప్పుడు కుకోవలను నిందించాడు. పలుకుల పొందులేక రసభంగము చేయుచు పాతబడ్డ మాటల తమ నేర్పు చూపుతూ పులుముడుగా చేస్తారన్నాడు. ఇప్పుడు మనకు అదే వచ్చింది. ప్రతి కవి తను చెప్పదలుచుకున్నది ఏ విధంగా వెళుతుంది అన్నది ఆలోచించుకోవాలి. నిర్దేశించిన భావాలను వాక్యాలు బట్వాడా చెయ్యవు, పదే పదే వాగిన గ్రామ్ఫోన్ రికార్డుల మాదిరి మాటలు అర్థప్రేరణ చెయ్యవు అని నేను ఎందుకు బాధపడ్డానంటే, నేను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పగలుగుతాను, చెప్పేదానికి సంకేతాలు ఉన్నాయా? చాలా మంది యువకులు ఆరుద్ర అప్పుడు కవిత్వం రాస్తుంటే ఇంగ్లీష్ చదువుకున్న మధ్య తరగతి అభివ్యక్తికి ప్రతీకగా నిలిచారు అని అనుకుంటారు. బహుశా అది నిజమేనేమో. నిజమే, ఎందుకంటే ఆరుద్రలో ఉన్న శక్తి, ఆరుద్రలో ఉన్న బలహీనత కూడా అదేనేమో. బలహీనత అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది, శక్తి అన్నది సంపాదించుకోవడంలో ఉంటుంది. శక్తిని ఇచ్చేది జనం ఇస్తుంది, సంఘం ఇస్తుంది. సంఘాన్ని మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుని అవగాహన చేసుకుంటున్నప్పుడు తప్పించి అది రాదు. మీరు చెప్పింది ఏమిటంటే, పండితుడు అని ఎవడు రాడు, కవే ఉంటాడు. మొట్టమొదట సాహిత్యాన్ని సృష్టిస్తున్నప్పుడు ఎవడూ పండితుడు కాదు. వేదకాలంలో కానీ, ఆ తర్వాత జానపదుల్లో కానీ పాటలు కథలు కట్టుకుంటున్నప్పుడు దానికి ఎవడూ లక్షణ శాస్త్రం ముందు రాయలేదు. ఆ లక్షణ శాస్త్రం, ఆధునిక కవిత్వానికి లక్షణ శాస్త్రం ప్రకారం ఏదైనా రాస్తా ఉంటే జరగదు. ముందు లక్ష్యాలే వస్తాయి. లక్ష్యాలు వచ్చిన తర్వాత మీలాంటి విమర్శకులు, మీలాంటి పండితులు వాటికి లక్షణాలు ఏర్పాటు చేయాలి. తిరుపతి వెంకట కవులు ఏనాడో చెప్పారు, కవులు ఈనాటి రూల్స్కు కట్టుపడము అని. అది రూల్స్ కట్టుపడకపోవడం అన్నది ఎలా వస్తుంది అని మాట్లాడుతుంటే, సహజమైన భాష ఏదైతే అది అవుతుంది. గిరీశం భాష సహజమైన భాష, ఇంగ్లీషులు ఎక్కువ వస్తాయి కాబట్టి అది అయింది. ఆనాడు మేమందరం ఆ సాంప్రదాయంలోంచి, గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం సాంప్రదాయంలోంచి వచ్చాం కాబట్టి
ఎక్కువ మాట్లాడుతున్నాయి. నన్నయ్య గారు సంస్కృతం మాటలు వచ్చి కలిపి ఇవి చేస్తే సమాసాలు కలిపి చేస్తే అది చెల్లినప్పుడు చిన్న విషయం, 20వ ఏట ఆరుద్ర 60వ ఏట ఆరుద్ర, ఒకవేళ ఈ ఇద్దరు కవులను మీరే ఆబ్జెక్టివ్ గా చూస్తే 20వ ఏట ఆరుద్రకు 60వ ఏట ఆరుద్రకు ఉన్న భేదం ఏమిటి మీ దృష్టి? చెప్తాను. 20వ ఏటకి తెలివి అట్టే విప్పారదు. భర్తవారు ఏనాడో చెప్పాడు, దానికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేశాడు. తెలివి యొకెంత లేనియడ దృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినచ్చు వెర్రవీగుతాడు. తర్వాత ఉజ్వలమతులైన పండితుల బోధశాలినై తెలియని వాడనై మెలగితెన్ నితాంత గర్వము అని చెప్పాడు. 3 స్టేజెస్ ఉంటాయి జీవితంలో. అది జడపెడ వెంకట శాస్త్రి గారు తమ ఆర్టికల్స్ లో ఎప్పుడూ రాస్తూనే ఉండేవారు. అది ఏమిటి కథలో గాథల్లో ఏమిటి రాసేవారు, అది ఏమిటి చెప్పన్నారంటే, మొట్టమొదట 20 ఏళ్ళప్పుడు వస్తున్నప్పుడు అహం పండిత అంటాడు, నేను పండితుణ్ణి అని. అమలోదాప్త మనీష నేను భయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునం పారగుడన్ అన్నట్టు ఉంటుంది. అది దిష్ణాహంకార సంభార దోహార బ్రాహ్మీమూర్తి అని చెప్పుకోవడం ఉంటుంది. కానీ కొంత వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎంతవరకు వెళ్తుందంటే అది అహమేవ పండిత, నేను ఒక్కడే పండితుణ్ణి అని. అది ఇప్పుడు మనం చెప్పేమే అమలోదాశం అని దిష్ణాహంకార దోహల బ్రాహ్మీమయమూర్తి అన్నవి ఆదిలో వస్తుంది. కానీ మీదకు వెళ్ళిన దగ్గర నుంచి ఏమవుతుందంటే అహన్న పండిత, నేను పండితుణ్ణి కాదు. ఇప్పుడు 60వ ఏట ఆరుద్ర అహన్న పండిత అంటాడు. ఎందుకంటే 60 ఏళ్ళు వచ్చాక చదువుకోక మన్ను కొట్టుకుంటామా అని అంటారు, కానీ 60 ఏళ్ళు వచ్చాక చదువుకుంటారు మొదలవుతుంది. అది జనాన్ని చూడడం అవుతుంది. ఎందుకంటే దేశభక్తి అనేది స్వస్థాన వేష భాషలు అన్నాయి. స్వస్థానం అన్నది ఏమిటి, స్వదేశం అంటే ఏమిటి అని చూస్తే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పాడు ఆయన. దేశం అంటే మనుషులు అని చెప్పాడు, కానీ ఏ మనుషులు దేశం అన్నది ఒక శ్రీశ్రీ చెప్పాడు. ఆధునిక సాహిత్య చరిత్రలో మీరు చేసినటువంటి సినీ వాలి ఒక విశిష్ట ప్రయోగంగా మిగిలిపోయింది. ఆ సినీ వాలి రచించినప్పటి మీ అనుభవాలు, ఆ కవితా ఖండికలకు మీరు సమాజం నుండి పొందిన ప్రేరణ ఈ తరానికి కాస్త చెప్తే. తప్పకుండా. సినీ వాలి నా కావ్యాల్లో రెండోది. అసలు పేరే వ్యాఖ్యాని పోల్సి. నా సినీ వాలి నా కావ్యాల్లో రెండోది. నేను సినీవాలి పేరు అన్నది నేను పెట్టలేదు. త్వమేవాహం అన్న పేరు కూడా నేను నా మొదటి కావ్యానికి పెట్టలేదు. నా మొదటి కావ్యానికి నేను తెలంగాణ అని పేరు పెట్టాను. కానీ అది మొట్టమొదట శ్రోతలు విన్నారు. ఎవరంటే నా శ్రోతలు శ్రీరంగం శ్రీనివాసరావు, మల్లవరపు విశ్వేశ్వరరావు, పిలక గణపతి శాస్త్రి, చలసూత్రపు శాస్త్రి, నలుగురు కలిసి విన్నారు. విన్నప్పుడు అందులో చిరంజీవి మానవులకు మృత్యువు అన్న దాంట్లో మృత్యువు ఏమిటి చెప్తుందంటే, చిరంజీవి మానవుడు త్వమేవాహం అంటుంది. ఆ త్వమేవాహం అన్న మాట శ్రీశ్రీకి నచ్చి ఇది తెలంగాణ అని పేరు పెడితే ఏనుగు మగిసి ఏనుగు అని రాసినట్టు ఉంటుంది, భావస్ఫోరకంగా ఉండాలని తెలంగాణ అని పెట్టాడు, త్వమేవాహం అని పెట్టాడు. నేను త్వమేవాహం పూర్తి చేసిన తర్వాత నగర యామిని అని ఒక కావ్యం మొదలెట్టాను. ఎందుకంటే నాకు తెలిసిన నగరం గురించే రాద్దామని. నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగిన, విజయనగరంలో చదువుకున్న, రాయల విమానదళంలో చేరిన తర్వాత నేను బతికిందంతా నగరాల్లోనే బతికాను. ఢిల్లీ, అంబాలా, కలకత్తా, బొంబాయి, మెడ్రాసు. నగర జీవితం గురించి తప్పించి నాకు ఏమీ తెలియదు. నిత్య జీవితం తనకు తెలిసిన జీవితంలోంచే తీసుకోవాలి కవి అన్నవాడు. అప్పుడు కానీ ఆథెంటిసిటీ రాదు. ఆ ఆథెంటిసిటీ కోసం నగర జీవితం గురించి, నగర యామిని గురించి రాద్దామని నగరయామిని అని రాసి కొన్ని భాగాలు పత్రికల్లో కూడా అచ్చు వేశాను. భారత రచయితోత్సవ సంచికలోను. ఆధునిక కవిత్వంలో నగర జీవిత చిత్రణం అనేది అదే ఒక ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే నాకు ప్రేరణ ఎవరంటే, మొట్టమొదటి చిన్నప్పుడు శ్రీశ్రీ అయినా శ్రీశ్రీ ప్రభావం నుంచి బయటకు రావాలి. శ్రీశ్రీ ఒక మర్రి చెట్టు లాంటి వాడు. ప్రతి మహాకవి ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కదా ఇంకో చెట్టు మొలవదు. ఓడే దిగుతుంది తప్పించి ఇంకో చెట్టు మొలవదు. అంచేత ఆ ప్రభావం నుంచి తప్పించుకుంటేనే కానీ నా సొంత గొంతుకు వినిపించుకోవడం ఉండదని చెప్పి శ్రీశ్రీ తర్వాత వచ్చినటువంటి పటాభి ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. పటాభిది అంతా నగర జీవితమే ఉంది. అలాగే నారాయణ బాబు ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద చాలా ఉంది. నారాయణ బాబు
మొట్టమొదట ఛందస్సులు విడిచిపెట్టి వచన కవిత్వంలోకి వెళ్ళాడు. ఆ వచన కవిత్వం ఛందస్సు రెండూ కలుపుకుంటూ నేను రాసుకుంటూ వచ్చా. ఆ నగరయామిని రాయడానికి, సినీవాలి రాయడానికి ఒక క్లార్క్ సూర్యారావు అన్నవాడిని ఒకరిని తీసుకున్నాను. ప్రతివాడు క్లార్కుగా పుట్టడు, బిడ్డగా పుడతాడు, పెరుగుతాడు, జీవితంలో ఉంటుంది, రాజకీయాల్లో చేరుతాడు, డక్కా మొక్కలు తింటాడు, విలాసాలకు వెళ్ళబోతాడు, చేయి కాల్చుకుంటాడు. తర్వాత పెళ్లి చేసుకొని బిడ్డలు పుట్టిన తర్వాత సంసార జీవితం ఇది చేస్తున్నప్పుడు ఈ సంఘంలో ఏ విధంగా ఇబ్బందులు పడతాడన్నది ఇది ఉంది. సినీవాలి అన్న పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే నేను కాదు. నేను త్వమేవాహన్ రాసిన తర్వాత నా పద్యాలు కొన్ని తెలుగు కావ్యమాల అని సాహిత్య అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి గ్రంథంలో ప్రకటించి నా బయోడేటా ఇస్తూ ఈయన త్వమేవ సినీవాలి అనే కావ్యం రాశారని కాటూరు వెంకటేశ్వరరావు రాశారు. ఆయన మాట ఎందుకు వమ్ము చేయాలని నేను రాస్తున్న నగరయామిని సినీవాలి చేశాను. సినీవాలి అంటే అర్థం ఏమిటంటే అమరకోశం దీని ప్రకారం యా దృష్టేందు కుహు ఆ నష్టేందు కళ సినీవాలి అన్నారు. అమావాస్య నాడు చంద్రకళ లేకపోతే అది కుహు అవుతుంది. అమావాస్య నాడు కూడా చంద్రకళ కనబడితే దాన్ని సినీవాలి అంటారు. ఆధునిక జీవితం పూర్తిగా అమావాస్య చీకట్లలోనే ఉంది. నా సినీవాలి ఎత్తుగడలోనే నేడు అమావాస్య అని మొదలెట్టాను. ఇంత అమావాస్యలో కూడా ఒక చంద్రకిరణం ఉంది కాబట్టి, ఆశారేఖ కింద ఉంది కాబట్టి మనం ఆశావాదుల కిందే ఉండాలని చెప్పి పూర్తిగా అది ధ్వనించేది తప్పించి పూర్తిగా ఆశావాదం అన్నది ఏమిటి అన్నది చివర తప్పొప్పుల పట్టిక అని ఒక పద్యం రాశాను. తప్పొప్పుల్లో కావ్యంలో ఉన్న తప్పొప్పులు కాదు, జీవితంలో ఉండే తప్పొప్పులకి ఓ పట్టిక రాసి దాన్ని చేశాను. మొత్తం ఆధునిక జీవితంలో ఒక యువకుడి కథ తీసుకొని ఇది నేను రాసినప్పుడు ఇతను రాజకీయాల్లో చేరడం నువ్వు రాసావు కానీ రాజకీయాల్లో తీసుకోవాల్సిన పాత్ర ఎందుకు తీసుకోలేదు, ఏ మొత్తం ఏ రాజకీయ పంథాన్ని అనుసరిస్తే ఆశయాలు సిద్ధిస్తాయో అందులో ఎందుకు చేరలేదని నువ్వు చేరలేదు, అది నువ్వు ఎందుకు చిత్రించలేదంటే వాడు చేరలేదు కాబట్టి. అందరూ చేరితే నేను రాయవలసిన అవసరం లేదు, ఇంకోటి రాస్తాను, సినీవాలి రాయను. దాన్ని రాశారు. ఆత్రేయ గారి ఎన్జిఓ మధ్యతరగతి వ్యక్తులకు జీవితానికి ఒక ప్రతినిధిగా నిలిచినట్లు ఈ సినీవాలి వచన కవిత్వ ఉద్యమంలో మధ్యతరగతి జీవితానికి, మధ్యతరగతి నాయకునికి కూడా ఒక ప్రతీకగా నిలిచిందేమో అని అనుకుంటున్నాను. ప్రతీకగా నిలిచింది. ఎందుకంటే క్లార్క్ సూర్యారావు అన్న పాత్రను తీసుకొని నాగభైరవ కోటీశ్వరరావు క్లార్క్ సూర్యారావుని ఒక కామన్ ప్రతీక కింద తీసుకొని కవన విజయం అనే కావ్యం చేశాడు. క్లార్క్ సూర్యారావు అన్నది రాచకొండ విశ్వనాథ శాస్త్రి అల్పజీవి కావచ్చు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు కోనేటిరావు కావచ్చు, మీరు అన్నట్టు ఎన్జిఓ మన కవితా యుగంలో ఇప్పుడు ఒకటి కార్మిక చైతన్యం, మధ్యతరగతి చైతన్యాన్ని కూడా ఒక ప్రాతినిధ్యం ఉంది కదా. ఇప్పుడు కార్మిక చైతన్యం గురించి తహతాలాడుతున్నా తెలిసిన విషయాల గురించి రాద్దామని అభ్యుదయ కవులందరూ వచ్చిన వాళ్ళు మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే. ఈ మధ్యతరగతిలోంచి విప్లవం వస్తుంది అని అనుకున్న వాళ్ళే. కొంతమంది ఏమిటంటే రాడికల్ డెమోక్రాట్స్ మధ్యతరగతి కోసం మనం రాయాలి కానీ మిగతా వాళ్ళ కోసం రాయక్కర్లేదు అన్న దాకా వెళ్ళారు. కానీ మనకు కావాల్సింది ఏమిటంటే మిగతా జీవితాన్ని కూడా అర్థం చేసుకుందుకు ప్రయత్నించాలి. మనం నగరంలో కూర్చుంటే గ్రామీణ జీవితం తెలియదు, కానీ గ్రామీణ జీవితాన్ని కూడా తెలుసుకుంటే గ్రామీణ జీవితం గురించి రాసినటువంటి అభ్యుదయ కవులు చాలా మంది ఉన్నారు. తర్వాత ఆధునిక సాహిత్యంలో రాజకీయాలు లేక రాజకీయ చైతన్యం ఎంతవరకు ప్రతిఫలించాలి అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జీవితంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆశాజనకంగా ఉన్నాయా, భ్రష్టుగా ఉన్నాయా, కాలుష్యాన్ని తీసుకొచ్చి పెడుతున్నాయా, అవి చూసుకున్నప్పుడు జీవితాన్ని విశ్లేషిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటిదంతా వస్తుంది. రాజకీయం మన జీవితాన్ని మొత్తం నడుపుతున్నది. జీవితాలు మధ్యతరగతి జీవితాలు కానీ మిగతా జీవితాలు కానీ పూర్తిగా రాజకీయ శక్తుల చేతుల్లోని కీలుబొమ్మలే కానీ మరి కాదు. ఒక విధంగా రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక జీవితాల మీద అధిక్షేప రూపంగా రచించిన రచనేమో మీ కూనలమ్మ పదాలు. అవును, అది ప్రజల హృదయాల్లోకి అత్యంత సన్నిహితంగా ప్రవేశించడానికి వీలున్న కృతులు అనుకుంటాను. ఇవి కోనలమ్మ పదాలు ఇందాక నేను చెప్పాను, జన జీవితంలోంచి తీసుకున్నది. కోనలమ్మ పదాలు మధ్యయుగాల్లో చాలా ప్రచారంలో ఉన్నవి.
3 లైన్లు, ఒక్కొక్క లైన్కి 10 మాత్రల కన్నా ఎక్కువ ఉండదు, 4వ మాత్ర మొగటం అవుతుంది. అందులో జ్ఞాపకం పెట్టుకోగలిగింది చెప్పగలగాలి. ఇది నేను ఎందుకంటే ఈ ఛందస్సు కోసం ఎందుకు ప్రయత్నించానంటే, తిరుక్కురళ్ళని తిరువళ్ళువారు రాసింది ఉంది. అది తమిళంలో అంతకన్నా చిన్న ఛందస్సు ఇంకోటి లేదు. తిరుక్కురళ్ళు అనువదించడానికి ఏ ఛందస్సు కావాలి అనుకున్నప్పుడు మన తెలుగు ఛందస్సుల గురించి చేస్తున్నప్పుడు కోణలం పదాలు వచ్చాయి. వాటి వల్ల ప్రభావితున్నాయి. ఆధునిక జీవితాన్ని కూడా ఆ విధంగానే విశ్లేషణ చెయ్యొచ్చు అని. ఆరుద్ర గారి పేరు వినంగానే మాకు అభ్యుదయ సాహిత్యంలో 3 మెట్ల నిచ్చెన ఒకటి జ్ఞాపకం వస్తుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే గేయ రచన, సినీ గేయ రచన రాసినటువంటి కవి. మధ్యతరగతి జీవితాన్ని చిత్రించి, తెలంగాణ ఉద్యమాలను చిత్రించి, అటు మధ్యతరగతిని, కార్మిక చైతన్యాన్ని, విప్లవ చైతన్యాన్ని తెలుగు సాహిత్యంలోకి తీసుకుని వచ్చిన ఆరుద్ర 2వ మెట్టు. 3వది పండితులకు, పరిశోధకులకు కూడా ఆదర్శప్రాయమైనటువంటి రచనలు చేసి, ఏ కలం పట్టినప్పుడల్లా తనలో ఒక పండితుడు ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు, ఒక సహృదయుడు ఉన్నాడు, ఒక జన చైతన్యం నాలో ప్రవహిస్తోంది అని నిరూపింపగలిగిన కవిగా మేము ఆరుద్రను దర్శిస్తూ ఉంటాం. మీరు ఇందాక ఒక్క మాట చెప్పారు, ఆరుద్రలో మానవుడు ఉన్నాడు అని. ఈ మానవుడు అంటే ఇన్ని ఉన్నాయి. ఆ మానవత్వం అన్నదే కావాలి మనకి.